महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ 1వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు ఆల్రెడీ మే మాసం ఇక్కడ గడిచిపోయింది. జూన్లోకి ఎంటర్ అయ్యాం. జూన్ 1వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు జూన్ మాసానికి సంబంధించి మొదటి వార ఫలాలు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి. ఈ యొక్క వారం మనం మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్ విషయానికి వస్తే కనుక ఇక్కడ చూస్తే కనుక ముఖ్యంగా శుక్రుడు ఎప్పటి నుంచో స్తంభించిన ఈ శుక్రుడు కూడా 4 నెలలుగా మీనరాశిలో ఉచ్చ స్థితిలో ఉన్న శుక్రుడు ఇప్పుడు ఆయన మేషరాశిలోకి మారుతున్నారు. అలాగే శుక్రుడు మేషంలోకి, ఇక బుధుడు కూడా చాలా ఫాస్ట్గా ఇక్కడ వృషభంలో మిత్రక్షేత్రంలో ఉన్న బుధుడు ఇప్పుడు స్వక్షేత్రంలోకి 6వ తారీఖున శుక్రవారం మారుతూ ఉన్నారు. మిథున రాశిలోకి 6వ తారీఖు మారుతారు. ఇక కుజుడు కూడా ఎప్పటి నుంచో స్తంభించి ఉన్న ఈ కుజుడు గత 8 నెలలుగా, అంటే జూన్ నెలలో మనం చూస్తే ఎక్కువ స్తంభించున్న గ్రహాలు ఏవైతే ఉన్నాయో శుక్రుడు కావచ్చు, అలాగే ఈ కుజుడు కావచ్చు, ఈ 2 గ్రహాలు కూడా ఫస్ట్ 4 నెలలుగా ఈ 2 కూడా ఆగిపోవటం వల్ల ఒకటే రాశిలో వాటి యొక్క సంచారం చాలా లాంగ్ రన్గా ఉండిపోవటం వల్ల ఎన్నో పనులు ఆగిపోయి ఉంటాయి. బట్ కుజ శుక్రుల యొక్క కుజుడు కూడా వారాంతానికి ఆయన కూడా నీచరాశి కర్కాటక రాశిని వదిలి మిత్రక్షేత్రం సింహరాశిలోకి అడుగు పెడుతున్నారు. కాబట్టి డెఫినెట్గా కొన్ని చేంజెస్ అనేవి ఈ వారంలో మనకి రాబోతూ ఉన్నాయి. చంద్రుని యొక్క గమనం మనం చూసినట్టయితే కర్కాటకం, సింహం, కన్య, తుల 4 రాశుల మీదుగా చంద్రుని యొక్క గోచారం కూడా మనకి కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ మేషంలో శుక్రుడు, వృషభంలో రవిబుధులు, మిథునంలో గురుడు, కర్కాటకంలో కుజుడు, సింహంలో కేతువు, కుంభంలో రాహువు, ఇక మీనరాశిలోకి శని సంచారం మొదలైంది. శని కూడా మీనరాశిలో ఉన్నారు. ఈ విధమైన గ్రహస్థితి, చంద్రగమనం, మారిన ఈ గ్రహాల యొక్క గోచారం ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ యొక్క వార ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది మనం ఇప్పుడు చూద్దాం. మేషరాశి వారికి సంబంధించుద్దాం. మేషరాశి వారికి రాశిలో శుక్రుడు, ద్వితీయంలో బుధుడు, లాభంలో రాహువు, 3 గ్రహాల యొక్క అనుకూలత మేషరాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తుంది. 4, 5, 6, 7 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది ఈ వారం. బుధ, గురు, శుక్ర, శని 4 రోజులు కూడా వారాంతం 4 రోజులు కూడా రాశి వారికి అనుకూలంగా ఉంది. మేషరాశి వారికి చాలా లాంగ్ రన్గా ఎప్పటి నుంచో శుక్రుడి యొక్క స్తంభన 4వ స్థానంలో ఉండిపోవటం వల్ల వ్యాపార రీత్యా కావచ్చు, ఇక్కడ ఫ్యామిలీ రీత్యా కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు, కొన్ని ఖర్చులు అనేవి వీరికి ఎక్కువ పెరుగుతూ ఉండటం. బట్ ఇవన్నీ ఇష్టపూర్వకమైన ఖర్చులే. కాబట్టి ఇక్కడ కానీ రాశిలోకి శుక్రుని యొక్క సంచారం మారింది. డెఫినెట్గా కొన్ని ఖర్చులు ఇక్కడ తగ్గుముఖం పడతాయి వ్యాపార రీత్యా కానీ. అండ్ అలాగే ఎక్కువ మ్యారిటల్ లైఫ్ పార్ట్నర్కి సంబంధించి కానీ, బిజినెస్ పార్ట్నర్కి సంబంధించి కానీ, బిజినెస్కి సంబంధించిన విషయాల్లో ఏదైతే కొంతవరకు మనకి కొంత నెగిటివ్గా కనిపించాయో కొన్ని ఇష్యూస్, అవి కూడా తగ్గుముఖం పట్టడం. ముందు ప్లెజెంట్నెస్ ఇన్ యువర్ మైండ్ తప్పకుండా ఒక చామ్గా, ఎందుకంటే కుజుడు ఇక్కడ ఫీమేల్ రాశి, అక్కడ అలాంటి ఫైర్ సైన్లోకి ఇక్కడ శుక్రుడు లాంటి ఒక గ్రహం అడుగుపెట్టడం డెఫినెట్గా మీరు కొంచెం ప్యాషనేటివ్గా మళ్ళీ మీ రెగ్యులర్ స్టైల్ మార్చి కొంత మేషరాశి వాళ్ళు ఇక్కడ తయారయ్యే ఆస్కారాలు. అండ్ మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్లోనూ ముఖ్యంగా సమ్ ప్లెజెంట్నెస్ అనేది చాలా వరకు అమ్మ కొంచెం కూల్గా ఉందాం అనే సమ్ ప్లెజెంట్నెస్ అనేది మేషరాశి వారు ఫీల్ అయ్యే ఆస్కారాలు ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి. ద్వితీయంలో బుధుడి యొక్క సంచారం కూడా ఉండటం వల్ల రవి యొక్క సంచారం అయితే జరుగుతుంది. బట్ ద్వితీయంలో బుధుడి యొక్క సంచారం కూడా ఉండటం వల్ల అయ్యే ఖర్చులకు తగ్గ రాబడి ఇక్కడ ఈ రాశి వాళ్ళకి ఒక పక్క ఖర్చు అవుతూ ఉంటుంది, మనీ డ్రైగా, ఇంకో పక్క మళ్ళీ ఫైనాన్షియల్ సోర్సెస్ కూడా మీరు ఎత్తుక్కోవడం అనేది మనం గమనించవచ్చు. ఇక రాహు భగవానుడు వన్ ఆఫ్ ద బ్యాక్ బోన్ మేషరాశి వాళ్ళకి. ఈ యొక్క రాహువు ఏలినాటి శనిలో మీకు వెన్నుదన్నుగా అండదండగా ఉండబోతూ ఉన్నాడు. 4, 5, 6, 7 స్థానాల్లో చంద్రుని యొక్క సంచారం ఉండడం. వారం ప్రారంభం మనం ఇక్కడ చూసినట్టే కనుక సమ్ అన్కంఫర్ట్ అనేది కావచ్చు. ఇప్పుడైతే చంద్రుడు కూడా ఇక్కడ 4వ స్థానంలో ఉండటం వల్ల లాంగ్ రన్గా రాశ్యాధిపతి కుజుడు నీచలో స్తంభించి 4వ స్థానంలో ఉండటం వల్ల డొమెస్టికల్గా గృహపరమైన విషయాల్లో కొన్ని చికాకులు, కొన్ని ఫ్రస్ట్రేషన్స్, ఆరోగ్యపరంగా కావచ్చు, తల్లికి సంబంధించిన ఆరోగ్యపరంగా కావచ్చు, కుజుడి యొక్క నీచస్థాన సంచారం ఏదైతే ఉందో వారం ప్రారంభం మాత్రం కొంతవరకు ఈ వాహనాలు
కండిషన్లో లేని వాహనాల విషయంలోనూ అండ్ గృహోపకరణాలు ఏవైతే ఉంటాయో మన ఇంట్లో ఉపయోగించుకునే వస్తువులు ఏవైతే ఉంటాయో వాటి విషయంలోనూ కొంచెం చిన్నపాటి డిస్టర్బెన్సెస్ అనేవి డొమెస్టికల్గా ఇక కుజుడు అక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు ఈ వారంతో. సో కాబట్టి ఈ డొమెస్టికల్ అన్కంఫర్ట్ అనేది చిన్నపాటి అన్కంఫర్ట్ అనేది ఇక్కడ మీకు కనిపిస్తుంది. అండ్ మేజర్గా రాశ్యాధిపతి నీచులో చతుర్థ స్థానంలో ఉండటం వల్ల కుటుంబంలో ఎదురయ్యే పరిస్థితుల వల్ల మీకు కొంచెం కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గుతూ ఉంటాయి. కాబట్టి వారం ప్రారంభం ఆ విషయంలో కొంచెం జాగ్రత్తగా చూసుకుని సరిపోద్ది. సోమ మంగళవారంలో చూస్తే ఇక్కడ మేజర్గా ఇక్కడ మనకి పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఇన్వెస్ట్మెంట్స్ కానీ షేర్స్ కానీ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ షేర్స్ అండ్ ఎలాంటి ట్రేడింగ్ వీటి అన్నిటి విషయాల్లో కూడా ఈ 2 రోజులు సోమ మంగళవారంలో అంత అనుకూలమైన ఫలితాలు లేవు. అండ్ వర్క్ ప్రోగ్రెస్ విషయంలోనూ ముఖ్యంగా ఇక్కడ ఆర్థికపరమైన విషయాల్లో సమ్ డ్రైనెస్ అనేది మనకు కనిపిస్తుంది. కాబట్టి ఈ 2 రోజుల్లో షేర్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ వీటికి సంబంధించిన విషయాల్లో మీ ఎక్స్పెక్టేషన్స్ ఏవైతే ఉంటాయో అది ఖర్చుగా దారితీస్తాయి తప్పించి మళ్ళీ దాని నుంచి వచ్చేది కూడా ఉండే ఆస్కారాలు తక్కువే ఉంటాయి. అండ్ సంతానపరమైన విషయాల్లో కూడా సో కొంతవరకు కుటుంబ పరంగా సంతానానికి సంబంధించిన విషయాల్లో కొన్ని సమస్యల వల్ల కొన్ని ఖర్చులు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ. అలాగే బుధ గురు శుక్రవారాల్లో చూస్తే షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, షష్టమంలో చంద్రుడు యోగిస్తారు ఇక్కడ మనకి చూస్తే. అలాగే షష్టాధిపతి బుధుడు కూడా రాశ్యాధిపతి ద్వితీయంలో ఉన్నాడు. సో కాబట్టి బుధ గురు శుక్రవారాల్లో రుణ రోగ శత్రుస్థానంలో సో ఇక్కడ 6th హౌస్లో చంద్రుని యొక్క సంచారం ఎనీ హెల్త్ మ్యాటర్స్ అంటే సీజనల్గా కానీ లేకపోతే 2 రోజులు 3 రోజులు ఉండే చిన్నపాటి ఆరోగ్య సమస్యల విషయంలో కానీ తప్పకుండా ఓవర్కమ్ అవ్వటం, హెల్త్ కొంచెం రికవరీ అవ్వటం. అలాగే ఈ 6th హౌస్లో చంద్రుని యొక్క సంచారం కూడా మంచి విల్ పవర్ ఇస్తాడు. కాబట్టి బుధ గురు శుక్రవారాల్లో మీ కాంపిటీటర్స్ కావచ్చు, వర్క్లో మీకు ఎదురయ్యే కాంపిటీషన్ కావచ్చు, దీని నుంచి చక్కగా మీరు ఎదుర్కొని తప్పకుండా ముందుకెళ్ళే ఆస్కారాలు ఈ 3 రోజులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ మెయిన్గా బాకీలు ఏదైనా అప్పు ఇచ్చి రావాల్సి ఉన్నా కూడా ఈ టైంలో బుధుడి యొక్క ద్వితీయ స్థాన సంచారం ఉంది. కాబట్టి తప్పకుండా వీటి విషయాల్లో కూడా కొంత మనీ సోర్స్ ఏదైనా మీరు అప్పిచ్చి ఉంటే ఆ డబ్బులు వచ్చే ఆస్కారాలు కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. సో అలాగే వారాంతానికి చూస్తే చంద్రుని యొక్క 7వ స్థాన సంచారం మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఈ రాశి వాళ్ళకి సంబంధించి మెయిన్గా బుధ గురు శుక్రవారాల్లో మళ్ళీ ఖర్చుల విషయంలో కూడా అండ్ ఉద్యోగ పరంగా ఎదురయ్యే డైలీ రొటీన్ విషయాల్లో కూడా కొంత స్ట్రెస్ని మీరు ఎక్కువ ఫేస్ చేసే ఆస్కారాలు ఈ యొక్క రాశి వాళ్ళకి మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అంటే వారాంతానికి శని 7వ స్థాన సంచారం ఇక్కడ మనం ఇందాక చెప్పుకున్నట్టుగానే చక్కగా ఆ రాశ్యాధిపతి శుక్రుడు మీ రాశిలో ఉన్నారు. సో ఇక్కడ ఏదైనా మ్యారిటల్ మ్యాచెస్ విషయంలో మీరు అప్రోచ్ అయిన విషయాలు కానీ బిజినెస్ పార్ట్నర్షిప్స్లో మధ్య మొన్నటి వరకు ఉన్న చిన్నపాటి ఇష్యూస్ కానీ ఇలాంటివన్నీ కొంచెం వరకు తగ్గుముఖం పట్టడం. అండ్ ఇక్కడ చాలా వరకు ఎన్న ఆపర్చునిటీస్ అనేవి కొంతవరకు మీరు వెతుక్కోకుండా అవే రావటం, అది మ్యాచెసే కావచ్చు, బిజినెస్ ఆపర్చునిటీస్ కావచ్చు, ఇంకేవైనా సరే. సో ఈ విధంగా మేష రాశి వారికి మనం చూస్తే కనుక అర్ధాష్టమ కుజుడు, ద్వితీయ రవి, ఈ 2 కూడా ద్వితీయంలో రవి, అర్ధాష్టమంలో కుజుడు, 2 ఫైరీ సైన్స్ కుటుంబ స్థానంలోనూ అండ్ ఇక్కడ డొమెస్టికల్ హౌస్ ప్లేస్లోనే ఉన్నాయి. ఎప్పుడైతే 2 ఫైరీ ప్లానెట్స్ ఇక్కడ ద్వితీయం కుటుంబ స్థానంలో, ఇక్కడ చతుర్థం మనకి డొమెస్టికల్ గృహపరమైన విషయాల్లో ఉండటం వల్ల మెయిన్గా ఏంటంటే హోమ్ ఎన్విరాన్మెంట్ అంతా కూడా హీట్ అండ్ హాట్గా, కొంత ఆర్గ్యుమెంటేటివ్గా, కొంచెం కూల్గా లేకుండా ఉండే ఆస్కారాలు ఉన్నాయి. కాబట్టి కొంచెం కూల్నెస్ అనేది ఇంట్లో మెయింటైన్ చేయటం చాలా మంచిది. అలాగే పంచమ స్థానంలో కూడా కేతు యొక్క సంచారం ఉండటం వల్ల ముఖ్యంగా సంతానం మీద మీ ఫోకస్ తగ్గే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లో కూడా అనవసరంగా వేస్ట్ఫుల్ ఇన్వెస్ట్మెంట్స్ జోలికి వెళ్లకుండా ఉండటం మంచిది. సో కాబట్టి రాశ్యాధిపతి నీచిలో ఉన్నాడు కాబట్టి తప్పకుండా మేషరాశి వాళ్ళు కుజకేతువులు ఇద్దరికీ కూడా అటు చతుర్థంలో పంచమంలో ఉన్న కుజకేతువులకి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవటం, తప్పకుండా సుబ్రహ్మణ్య కరావలమ్మ స్తోత్రం చేసుకోవటం, ధరణి గర్భ సంభూతం కుజ నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవటం, అలాగే ఫలాస పుష్ప సంకాసం కేతు నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవటం, డైలీ సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం చాలా మంచిది. వాక్స్థానంలోనే రవి ఉన్నారు కాబట్టి జపా కుసుమ సంకాసం రవి నవగ్రహ శాంతి మంత్రం కూడా నిత్యం చదువుకోవటం ఈ రాశి వాళ్ళకి చాలా మంచి ఫలితాన్ని వారం ఇస్తుంది. వృషభ రాశి చూద్దాం. వృషభ రాశి వారికి ద్వితీయంలో గురుడు, తృతీయంలో కుజుడు, దశమంలో రాహు, లాభంలో శని, వ్యయంలో శుక్రుడు, మొత్తంగా 5 గ్రహాల యొక్క అనుకూలత వృషభ రాశి వారికి ఉంది. చాలా వరకు 5 గ్రహాల యొక్క అనుకూలత ఉంది. కాబట్టి వృషభ రాశి వారు ఏ పని మీద అయితే మీరు కాన్సన్ట్రేషన్ చేస్తున్నారో
చక్కగా ఆ పని మీద మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కాన్సన్ట్రేషన్ చేస్తే ఇంకా మంచి ఫలితాలు వచ్చే ఆస్కారాలు ఉంటాయి ఇక్కడ. అంటే వృషభ రాశి వారికి ద్వితీయంలో గురుడు వల్ల ఆర్థికపరమైన వెసులుబాటు, ఆర్థిక పరంగా కొంచెం పుంజుకునే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. పరాక్రమ స్థానంలో కుచుడు ఎప్పటి నుంచో స్తంభించి ఉన్నాడు. సో కాబట్టి వీళ్ళకి విల్ పవర్ విషయంలోనూ లేకపోతే ధైర్యం సాహసం విషయంలోనూ ఎక్కడ కూడా లోటు ఉండదు. దశమంలో కూడా రాహు మారారు. ఉద్యోగంలో మీ స్ట్రాటజీస్ అన్నీ కూడా నెమ్మదిగా మారటం అనేది గమనించవచ్చు. డెఫినెట్గా ఇక్కడ లాభస్థానంలో శని యొక్క సంచారం కూడా మొదలైంది వృషభ రాశి వారికి. కాబట్టి ఇక్కడి నుంచి మీకు లాంగ్ రేంజ్ డిజైర్డ్ గోల్స్, ఏదైతే జీవితాశయం నెరవేర్చుకోవాలనే లక్ష్యాలు కొన్ని ఉంటాయో వాటి అసలు అంటే ఏంటి, మనం ఏం చేద్దాం అనుకున్న దాని మీద మీరు ఎక్కువ కనుక కాన్సన్ట్రేట్ చేస్తే ఈ రాశి వాళ్ళకి చాలా ఇక్కడి నుంచి వృషభ రాశి వాళ్ళకి కొంత లాంగ్ టర్మ్ డిజైర్డ్ గోల్స్ మీరు రీచ్ అయ్యే ఆస్కారాలు ఉంటాయి. ఈ రాశికి 3, 4, 5, 6 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. అంటే ఆదివారం శనివారం 2 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంది. తృతీయ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం మనం ఏదో చెప్పుకున్నాం, పరాక్రమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం మొదలైంది. పరాక్రమ స్థానంలోనే చంద్రుడు ఉన్నారు. సో కాబట్టి వారం ప్రారంభం మంచి విల్ పవర్తో, ఆత్మస్థైర్యంతో, మంచి ధైర్యం. ఇక్కడ పరాక్రమ స్థానంలో ఉన్న కుచచంద్రుల యొక్క కలయిక ఎనీ టాస్క్, ఉద్యోగంలో ఎనీ టాస్క్, ఏ టాస్క్ ఇచ్చినా లేకపోతే మీరు ఏదైనా పని చేయాలన్నది ఆ పని ఎంత మొండిదైనా కూడా చక్కగా మీరు మంచి విల్ పవర్తో ఆ పని కంప్లీట్ చేసే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. సోమ మంగళవారాల్లో మనం చూసినట్టయితే వృషభ రాశి వారికి ఇది కొంచెం వరకు, ఎందుకంటే చతుర్థంలో కేతువు, చతుర్థంలో చంద్రుడు కూడా ఉండడం, మళ్ళీ రవి కూడా అక్కడ చాలా వరకు కూడా రాశిలో ఉన్నారు. డొమెస్టికల్గా గృహపరమైన విషయాల్లో, ప్రాపర్టీస్ విషయంలో కానీ, ఫిక్స్డ్ అసెట్స్ విషయాల్లో కానీ మీరు తీసుకునే నిర్ణయాల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది. ఈ డొమెస్టికల్ రెస్పాన్సిబిలిటీస్ అనేది కొంచెం మీకు స్ట్రెస్ని, స్ట్రెయిన్ని, కొంచెం ఎక్కువ ఒత్తిడిని క్రియేట్ చేసే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. అండ్ ఈ టైంలో మీ యొక్క అంటే గృహపరమైన విషయాలు ఇంటి అంటే ఆఫీస్లో బాస్ కంటే ఈ ఇంట్లో ఉన్న రెస్పాన్సిబిలిటీస్ నెత్తి మీద అసలు మరీ ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ని క్రియేట్ చేస్తున్నాయి అన్నట్టుగా పరిస్థితి ఉండటం వల్ల కొంత తలకాయ నొప్పిగా ఉన్న ఫీలింగ్ అనేది కలుగుతూ ఉంటుంది. బుధ, గురు, శుక్రవారాల్లో చూస్తే ఈ రాశికి మెయిన్గా పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, పంచమంలో చంద్రుడి యొక్క సంచారం ఉంది. ఇక వర్క్ విషయంలో, ఆఫీస్లో వర్క్ విషయంలో చాలా ఆలోచనలు చేస్తూ ఉంటారు. ఏంటో తెలియని ఒక ఆలోచన, ఆ ఆలోచన తెగేదైతే కాదు, ఆలోచన చేస్తూ ఉంటారు. బట్ ఇక్కడ మెయిన్ బుధ, గురు, శుక్రవారాల్లో ఏదైతే మీరు వర్క్ చేస్తారో ఆఫీస్లో ఆ వర్క్ మీకు నచ్చుతుంది. మీరు చేసిన వర్క్ ఎదుటోడికి నచ్చే విషయంలో మాత్రం మీరు మాత్రం అద్భుతంగా చేశాను అనుకుంటారు, కానీ ఎదుటోడికి మాత్రం నచ్చదు. సరే ఎవరికి నచ్చితే మనకెందుకు, మనం అయితే ఎఫర్ట్ పెట్టి చేసాం కదా అనుకుంటే పర్వాలా. బట్ ఏంటంటే ఇక్కడ మనకి వర్క్ మనకు నచ్చితే కాదు, ఇక మన పైనోడికి నచ్చాలి ఫస్ట్. సో అలాగే వారాంతానికి మనం చూస్తే 6th హౌస్లో చంద్రుని యొక్క సంచారం, 6వ స్థానంలో చంద్రుని యొక్క సంచారం మనకు కనిపిస్తూ ఉంది. అలాగే ఆ రాశి అధిపతి శుక్రుడు కూడా ఈ రాశికి ఇక్కడ 1000 స్థాన సంచారంలో ఉంటూ ఉన్నారు. రాశి అధిపతి శుక్రుడు యొక్క సంచారం ఇక్కడి నుంచి కూడా గత 4 నెలలుగా శుక్రుడు ఇక్కడ స్తంభించి లాభస్థానంలో సంచారంలో ఉన్నారు. సో మచ్ ఆఫ్ పీపుల్ మీరు కలిసి ఉండడం కానీ, కొంచెం ఒక కళాకార రంగంలో ఉన్న కొంతమంది, అలాగే కొంతమంది ఇలా పరిచయం అవటం కానీ జరిగి ఉండొచ్చు. సో ఇక్కడ నుంచి కొంత మీ డైలీ రొటీన్ కొంచెం స్ట్రెస్ఫుల్గా మారే ఆస్కారాలు, అంటే కొంచెం స్ట్రెయిన్గా ఉండే ఆస్కారాలు కానీ, కొన్ని లాంగ్ జర్నీస్ కానీ, కొంచెం డిస్టెన్స్ ట్రావెల్స్ కానీ, లేకపోతే స్పిరిచువలిజం అండ్ మెడిటేషన్ ఇవి చేసే ఆస్కారాలు కానీ ఈ రాశి వారికి ఎక్కువగా మనకి కనిపిస్తూ ఉన్నాయి. సో మెయిన్గా ఈ వృషభ రాశి వారికి సంబంధించి మనం చూస్తే కనుక ఫస్ట్ రవి రాశిలో ఉన్నారు. రాశిలో ఉన్న రవి మనకి సీజనల్గా ఏదైనా ఇష్యూస్, ఎందుకంటే హీట్ క్రియేట్ చేస్తాడు రవి, కాబట్టి ఇక్కడ వేడి చేయటం వల్ల వచ్చే సమ్ హెల్త్ ఇష్యూస్ కావచ్చు. ఇందాక మనం చెప్పుకున్న డొమెస్టికల్ ప్రెషర్, రెస్పాన్సిబిలిటీస్ రీచ్ వచ్చే ప్రెషర్ కావచ్చు. సో వీటి వల్ల వీళ్ళకి ఎక్కువగా కొంత ఎఫెక్ట్ అనేది కనిపిస్తుంది. కాబట్టి ఈ జపాకుసుమ సంకాసం, రవి నవగ్రహ శాంతి మంత్రం వీళ్ళు ఎంత చేసుకుంటే అంత మంచిది. అలాగే అర్ధాష్టమంలో కేతు ఉన్నారు. మంగళవారం పూట చక్కగా కేతు భగవానుడికి కనుక మీరు జంట నాగులు ఉన్న చోట పాలాభిషేకం చేసుకుంటే చాలా మంచిది. ఇక రాశిలో బుధుడి యొక్క సంచారం కూడా ఉంది కాబట్టి ప్రియాంగు గులికాశ్యాము, ఆ బుధ నవగ్రహ శాంతి మంత్రం, విఘ్నేశ్వరుడి ఆరాధన, అలాగే విఘ్నేశ్వరుడి దర్శనం, ఆయన ఆలయం దర్శించుకోవటం వల్ల ఇంకా మంచి ఫలితాలు అనేవి వృషభ రాశి వారికి ఉంటాయి. మిథున రాశి వారికి సంబంధించుద్దాం. మిథున రాశి వారికి తృతీయంలో కేతువు, అలాగే లాభంలో శుక్రుడు, 2 గ్రహాలు మిథున రాశి వారికి ఇక్కడ యోగిస్తూ ఉన్నాయి. సో అలాగే 2, 3, 4, 5 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది మిథున రాశి వాళ్ళకి సంబంధించి.
సోమ మంగళ ఈ 2 రోజులు ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. ఏదైతే తృతీయ స్థానంలో ఉన్న కేతు యొక్క సంచారం ఈ రాశి వారికి మంచి పరాక్రమాన్ని తీసుకొస్తుంది. దీనివల్ల ఏంటంటే ముఖ్యంగా ఎలాంటి సిచ్యువేషన్ అయినా పర్వాలా నేను ఎదుర్కోగలను, ఇంకా తప్పదు, ఇక నిక్ ఆఫ్ ద సిచ్యువేషన్స్లో ఇంకా ఎలాంటి సాహసం చేయడానికైనా ఎలాంటి డెసిషన్ తీసుకోవడానికి వీళ్ళు రెడీగా ఉంటారు. బట్ ఓవర్ కాన్ఫిడెన్స్గా మరి ఓవర్ మితిమీరిన సాహసానికి వెళ్లకుండా ఉండటం మంచిది. అదేవిధంగా లాభస్థానంలో శుక్రుడి యొక్క సంచారం ముందు కొద్దో గొప్ప ఈ శుక్రుడు అసలు 4 నెలల నుంచి నిజంగా దశమ స్థానంలో ఉండిపోయి ఉద్యోగంలో అట్టట్టుందరా బాబు, నిజంగా ఒక ఎదుగు లేదు, బొదుగు లేదు, ఏమీ లేదు. ఒక కనీసం జాబ్కి సంబంధించిన విషయాల్లో మనకి సర్లే కానీ నడుస్తుందిగా, మనం ఆడుతూ పాడుతూ ఉన్నాం అన్నట్టుగా వెళ్ళిపోయింది. అన్నట్టు మొన్న 4 నెలలుగా ఈ శుక్రుడి యొక్క స్తంభన. బట్ అట్లీస్ట్ ఈ మిథున రాశికి మంచి మిత్రగ్రహం ఈ యొక్క శుక్రుడు లాభస్థాన సంచారంలోకి వచ్చారు. సో కాబట్టి అట్లీస్ట్ ఈ శుక్రుడు లాభస్థాన సంచారం అయిన చక్కగా సంతానపరమైన విషయాల్లోనూ, ఇన్వెస్ట్మెంట్స్ పరమైన విషయాల్లోనూ మిథున రాశి వాళ్ళకి మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ విషయాల్లో, ముఖ్యంగా ప్రొఫెషన్ రిలేటెడ్లో కొంచెం మీ ఫ్రెండ్ సర్కిల్లోనో, దగ్గర వాళ్ళలోనో, నెట్వర్క్ సర్కిల్లోనో ఎవరినన్నా కొంచెం వాళ్ళని కలుపుకుని వెళ్ళి వాళ్ళతో సంప్రదించి మీకు ఏదైనా పని కావాలంటే అది ఈ టైంలో చక్కగా విత్ వాళ్ళ హెల్ప్తో, వాళ్ళ యొక్క సహాయంతో దాన్ని మీరు దాన్ని పొందే ఆస్కారాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ రాశికి 2, 3, 4, 5 స్థానాల్లో చంద్రుని యొక్క సంచారం. ముఖ్యంగా మనం ఇక్కడ గమనించదగిన విషయం ఏంటంటే లాంగ్ రన్గా కుజుడు స్తంభించి ఉన్నారు. ఫస్ట్ మిథున రాశి వాళ్ళకి ఈ కుజ స్తంభన ఏదైతే ఉందో చాలా వరకు కూడా చాలా హెక్టిక్ స్ట్రెస్ని క్రియేట్ చేయడం, అంత కొంత లాభం వస్తుందన్న విషయాల్లో లాభం తర్వాత అసలు ముందు ఉన్న డబ్బులు ఆగిపోవటం, ఆర్థిక పరంగా చాలా స్ట్రక్కింగ్స్ ఉండటం, ఒక ర్యాష్ స్పీచ్ వల్ల లేకపోతే మాటల్ని తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల అనవసరంగా చాలా వరకు ఈ రాశి వాళ్ళకి మాట వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చే ఆస్కారాలు. సో అలాగే ఫ్యామిలీలో కూడా, ఈవెన్ ఫ్యామిలీ అండ్ హెల్త్ విషయంలో కూడా చాలా వరకు లాంగ్ రన్గా వీటన్నిటి ఆస్పెక్ట్స్లో ఒక 8 నెలలుగా ఒక డిస్టర్బెన్స్. బట్ ఈ వారం కూడా వారం ప్రారంభంలో కొంత ఈ రకమైన విషయం ఉంది కాబట్టి వీటి విషయాలు కొంచెం జాగ్రత్త తీసుకోండి. ఈ వారంతో అయితే మిథున రాశి వాళ్ళకి కుజస్తంభన కంప్లీట్ అయిపోతుంది. ఫస్ట్ కుజుడు అక్కడి నుంచి కదులుతున్నాడు. ఈ కదిలిన కుజుడు డెఫినెట్గా అమ్మాయా అని ఊపిరి పీల్చుకునే ఒక రకమైన ఒక మంచి రిలాక్సేషన్ మాత్రం ఈ వారాంతానికి ఇవ్వబోతున్నాడు. సోమ మంగళవారాల్లో తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. తృతీయంలో చంద్రుడు యోగిస్తాడు, అలాగే అక్కడ కేతు ఉన్నాడు, అది మిత్రక్షేత్రం చంద్రుడికి. మనం ఎందా చెప్పుకున్నాడు, పరాక్రమ స్థానంలో కేతు యోగిస్తాడు, చంద్రుడు యోగిస్తాడు. సో కాబట్టి సోమ మంగళవారాల్లో వర్క్ విషయంలో కావచ్చు, ఏ విషయంలో అయినా సరే అంటే ఈ విషయానికి కొంత మనకి కాన్ఫిడెన్స్ అవసరం అనుకునేది ఏదైతే ఉంటాయో ఆ విషయాల్లో సోమ మంగళవారాల్లో ఫుల్ కాన్ఫిడెన్స్తో చక్కగా పరాక్రమ స్థానంలో ఉన్న చంద్రకేతువుల యొక్క సంచారం వల్ల వర్క్ విషయంలో కూడా మీరు ఏదైనా సరే చక్కగా ఆ 2 రోజులు మంచి ధైర్యంతో వర్క్ చేయగలుగుతారు. బుధ, గురు, శుక్రవారాల్లో తీసుకుంటే చతుర్థ స్థానంలో చంద్రుని యొక్క సంచారం మనకు కనిపిస్తుంది. చతుర్థంలో చంద్రుడు ఉండటం ఇక్కడ మనం మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర. ఇక ఈ 5 రోజులు కూడా తృతీయ చతుర్థాల్లో చంద్రుడి యొక్క సంచారం ఉండగా రవి, బుధులు ఇద్దరు కూడా వ్యయ స్థాన సంచారంలో ఉంటున్నారు. సో కాబట్టి ఇక్కడ సిబ్లింగ్స్, తోబుట్టువుల వల్ల కొంత ఖర్చు కావచ్చు, షార్ట్ జర్నీస్లో అనవసరమైన వృధా వ్యయ ప్రయాసతో కూడిన షార్ట్ జర్నీస్ కావచ్చు. కొన్నిసార్లు మీరు ఇందాక మనం చెప్పినట్టు కొన్ని విషయాల్లో ఎఫోర్ట్ పెడతారు, స్వయం కృషి పెడతారు, పరాక్రమంతో మంచి ధైర్యంతో సాహసంతో పనిచేస్తారు, మీ వంతు మీరు ఎఫోర్ట్ పెడతారు. కానీ బట్ వ్యయ స్థానంలో ఉన్న రవి వల్ల ఈ మనం పెట్టిన ఎఫోర్ట్ ఎట్టిపోయిందిరా అనేటట్టు ఉంటాయి పరిస్థితులు. అట్ ద సేమ్ టైం రాశ్యాధిపతి బుధుడు కూడా ఇక్కడ వ్యయ స్థానంలో ఉన్నారు. సో కాబట్టి కొంతవరకు లూజింగ్ ఆఫ్ ఎనర్జీ, కొంత హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ కొంచెం జాగ్రత్త తీసుకోవడం. చతుర్థాధిపతి కూడా వ్యయంలో ఉన్నాడు కాబట్టి వాహన మూలకంగానో, గృహపరంగానో, కుటుంబ సభ్యుల రీత్యానో ఏవో ఒక ఖర్చులు మాత్రం సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర ఈ 5 రోజులు కూడా కొన్ని ఖర్చులు అనేవి మనకి కనిపిస్తూ ఉన్నాయి. సో అలాగే వారాంతానికి మనం తీసుకుంటే కనుక ఇక్కడ పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఇక వారాంతానికి కొంత రిలాక్సేషన్ ఉంటుంది. ఏదైతే మనం ఇందా చెప్పుకున్నట్టు శుక్రుడి యొక్క సంచారం 4 నెలలుగా స్తంభించిపోయి ఆయన చతుర్థ స్థానంలోనే ఉండి ఆ 10th హౌస్లో దశమంలోనే ఉండి ఇప్పుడు లాభంలోకి రావటం వల్ల సంతాన రీత్యా కొంత మీకు కొంచెం మంచి పాజిటివ్ రిజల్ట్స్ కనిపిస్తాయి. ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి, సినిమా రంగాల్లో ఉన్న వాళ్ళకి, అండ్ ముఖ్యంగా స్పోర్ట్స్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి, ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లోనూ వీటి విషయాల్లో కొంచెం వీళ్ళకి కొంచెం రిలాక్సబుల్
సిచ్యువేషన్స్ అనేవి మనకి కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఈ మిథున రాశికి మెయిన్గా మనం చూస్తే ద్వితీయంలో కుజుడు వాక్స్థానంలో, ఇందాక మనం ఏదైతే చెప్పుకున్నామో మాటను తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల వచ్చే చిన్నపాటి ఇష్యూస్, వాక్స్థానంలోనే కుజుడు స్తంభించి ఉన్నాడు కాబట్టి ధరణీ గర్భ సంభూతం, అదేదో ఆయన గ్రహ మంత్రాన్ని చదువుకోవడం చాలా మంచిది. రవి బుద్ధిలో వేయిస్థాన సంచారం, ఇక్కడ ముఖ్యంగా రవి వేయిస్థాన సంచారం జరుగుతుంది కాబట్టి సో రవి ద్వాదశ నామాలు, ఓం మిత్రాయ నమః, ఓం రవియే నమః, ఓం సూర్యాయ నమః, ఓం భానువే నమః, ఏవైతే రవి ద్వాదశ నామాలు ఉంటాయో ఆ రవి ద్వాదశ నామాలు చక్కగా పొద్దున్నే చదువుకుంటా 6 to 7 లోపల. అలాగే ఇక్కడ మనకి ఆవు పాలు, ఆవు నెయ్యి, గోధుమ పిండి, బెల్లం కలిపి గోధుమ పాయసం పొద్దున్నే 6 to 7 సూర్యోదయం అవుతున్నప్పుడే చక్కగా రవికి నైవేద్యంగా పెట్టి ఇంట్లో అందరూ తీసుకుంటే మంచిది. విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవటం కూడా మిథున రాశి వాళ్ళకి ఇంకా మంచి రిజల్ట్స్ అనేది ఈ రాశి వాళ్ళకి వస్తుంది. కర్కాటక రాశి వారికి సంబంధించుద్దాం. కర్కాటక రాశి వారికి లాభంలో రవి, లాభంలో బుధుడు, 2 గ్రహాల యొక్క అనుకూలత కర్కాటక రాశి వారికి ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది. ఏదైతే కర్కాటక రాశికి రవి బుధుల యొక్క సంచారం లాభస్థానంలో ఉండటం వల్ల తప్పకుండా ఇక్కడ ఈ రాశికి ద్వితీయాధిపతి చక్కగా లాభస్థానంలో ఉండటం వల్ల ధనపరమైన విషయాల్లో కానీ, కొంత వీళ్ళకి కొంచెం కుటుంబపరమైన విషయాల్లో కానీ ఏదైనా లాభస్థాన సంచారం వల్ల రవి యొక్క లాభస్థాన సంచారం కొద్దో గొప్ప వీళ్ళకి అటు ప్రొఫెషన్ పరంగా అండ్ మనీ పరంగా కూడా కొంత వెన్నుదన్నుగా రవి యొక్క సంచారం కనిపిస్తూ ఉంది. సేమ్ టైం బుధుడు కూడా లాభస్థాన సంచారంలో ఉన్నారు ఈ రాశి వాళ్ళకి సంబంధించి. ఇక్కడ తృతీయాధిపతి ఈ రాశికి మెయిన్గా ఏంటంటే బుధుడి యొక్క సంచారం కూడా చక్కగా, అంటే ప్రయాణాల్లో కొంత లాభం, కొంచెం షార్ట్ జర్నీస్లో కూడా కొంత లాభకరం. అంటే షార్ట్ జర్నీస్లో కొంత లాభం అంటే ఎక్కడ ఇరుక్కోకుండా, వర్షంలో తడవకుండా, లేకపోతే మిగతా ట్రాఫిక్ జాముల్లో ఇదవ్వకుండా కొంత మీరు ముందుకు వెళ్ళడం కావచ్చు. అండ్ మీ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, మీ స్కిల్స్ కానీ ఈ టైంలో మీకు బాగా కొంచెం ప్లస్ అయ్యే ఆస్కారాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. 11, 12, 1, 2 ఈ స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. కర్కాటక రాశి వారికి సంబంధించి మనం చూస్తే కనుక రాశి నుంచే ఈ రాశి వారికి మెయిన్గా 1, 2, 3, 4 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది ఈ రాశి వాళ్ళకి సంబంధించి. ఆదివారం, బుధ, గురు, శుక్రవారాలు 3 రోజులు కూడా కర్కాటక రాశి వారికి అనుకూలంగా ఉంది. ఇక వారం ప్రారంభం మనం చూసినట్టయితే కనుక రాశిలోనే చంద్రుని యొక్క సంచారం, రాశిలో కర్కాటక రాశికి రాశి అధిపతి రవి ఫస్ట్ వీళ్ళకి రాశిలో ఉన్నాడు. సో డెఫినెట్గా ఈ రాశి వాళ్ళకి మనం చూసినట్టయితే కనుక కుజుడి యొక్క కుజస్తంభం నడుస్తూ ఉంది. పంచమ దశమాధిపతి ఇక్కడ కుజుడి నీచి యొక్క సంచారం ఏదైతే ఉందో ఇటు సంతాన పరంగా అటు ప్రొఫెషన్ పరంగా వీళ్ళకి విపరీతమైన ఒక షార్ట్ టెంపర్ని మాత్రం క్రియేట్ చేస్తూ ఉంటుంది. చంద్రుడికి కుజుడికి ఇక్కడ ఏదైతే వారం ప్రారంభం ఉందో ఇక్కడ కుజుడి యొక్క కుజస్తంభన గత 9 నెలలుగా మ్యాక్సిమం గత 9 నెలలుగా చాలా వరకు కుజుడి యొక్క కుజస్తంభన ఇక్కడ ఎక్కువ మోర్ ఎఫెక్టివ్ని క్రియేట్ చేస్తుంది. ముఖ్యంగా పవర్ స్ట్రగుల్ అనేది వీళ్ళు ఎక్కువ భరించే ఆస్కారాలు. పవర్ స్ట్రగుల్ అనేది అంటే అక్కడ మీ అసోసియేట్స్, మీ ప్రొఫెషన్లో మీ అసోసియేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో కొంచెం పవర్ స్ట్రగుల్ అనేది. అండ్ ఈ యొక్క పంచమ స్థానం ఇన్వెస్ట్మెంట్స్ రీత్యా కానీ, సంతానపరమైన విషయాల రీత్యా, ప్రొఫెషన్లో మీ యొక్క సబార్డినేట్స్, అసోసియేట్స్ రీత్యా పవర్ స్ట్రగుల్. సో వీటి విషయాల్లో ఏదైనా సరే ముందు అక్కడ కుజుడు కదులుతున్నాడు. ఇక్కడ కుజస్తంభనం ముగిసి ఆ నీచరాశి నుంచి కొంచెం బయటకు వస్తున్నారు. సో కాబట్టి కొంతవరకు ఈ వారంతో వెళ్ళిపోతున్నారు కాబట్టి కొంచెం ఈ వారం కొంచెం కూల్గా కొంచెం ఆ షార్ట్ టెంపర్ని తగ్గించుకొని ఆ పవర్ స్ట్రగుల్ని కొంతవరకు న్యూట్రలైజ్ చేసుకుంటే సరిపోతుంది. సోమ మంగళవారాల్లో ద్వితీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఈ రాశికి చూస్తే ద్వితీయంలో కేతు ఉన్నారు. ఓకే, అండ్ ఆల్రెడీ రవి కొంచెం లాభస్థానంలో ఉన్నారు. సో ద్వితీయంలో కేతు ఉన్నప్పటికీ కొంచెం వీళ్ళు ఫికిల్ మైండెడ్గా ధనపరమైన విషయాల్లో డెసిషన్స్ అనేవి తీసుకునే ఆస్కారాలు ఉంటాయి. ఎప్పుడైతే కేతు ద్వితీయ స్థానంలో ఉన్నాడో ఈ యొక్క ఫికిల్ మైండెడ్ డెసిషన్స్ అనేవి ధనపరమైన విషయాల్లో పనికిరావు. బట్ లాభస్థానంలో రవి యొక్క సంచారం ఉండటం వల్ల కొద్దో గొప్ప సో మీరు తీసుకునే డెసిషన్స్లో అంటే ఒక ధనాన్ని తీసి దేని మీద ఇన్వెస్ట్మెంట్ పెడదామన్నా, లేకపోతే ఇంకో ఏదన్నా మనీ వైజ్గా మీ ఎక్స్పెక్టేషన్స్, మీ థాట్స్ ఎలా ఉన్నాయో వాటి రీత్యా కొంచెం నష్టం అయితే రాకుండా రవి మాత్రం లాభంలో కాపాడుతుంటాడు. సో బుధ, గురు, శుక్రవారాల్లో చూస్తే తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం మనకు కనిపిస్తూ ఉంది. ఈ తృతీయ స్థానంలో చంద్రుడు యోగిస్తాడు, ఆ రాశ్యాధిపతి బుధుడు కూడా చక్కగా లాభస్థానంలో ఉన్నాడు. కాబట్టి బుధ, గురు, శుక్రవారాలు 3 రోజులు కూడా ఆఫీస్ టార్గెట్స్ రీచ్ అయ్యే విషయంలో అయినా, అలాగే ఏదైనా ఒక మంచి అంటే పరాక్రమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, తృతీయాధిపతి కూడా లాభస్థానంలో ఉండటం వల్ల డేర్గా
కొంచెం సాహసంతో, విల్ పవర్తో, కొంచెం కాన్ఫిడెంట్తో మీరు చేసే ప్రతి పని కూడా రికగ్నైజేషన్, ఒక గుర్తింపును పొందే ఆస్కారాలు బుధ, గురు, శుక్రవారాల్లో మనకి కనిపిస్తూ ఉంది. అలాగే వారాంతానికి చూస్తే చంద్రుడి చతుర్థ స్థాన సంచారం, ఇక చంద్రుడు ఏమో ఇక్కడ చతుర్థ స్థాన సంచారంలో ఉంటున్నారు ఈ రాశి వాళ్ళకి వారాంతానికి మెయిన్గా. సో అలాగే ఇక్కడ చంద్రుడి చతుర్థ స్థాన సంచారం, శుక్రుడు గత 4 నెలలుగా స్తంభించి భాగ్యస్థానంలో ఉన్నారు. భాగ్యస్థానంలో ఉన్న శుక్రుడు వల్ల చాలా వరకు వీళ్ళకి కొంచెం బెనిఫిట్. బట్ ఇప్పుడు 10th హౌస్లోకి వచ్చాడు. ఈ కొంచెం ఎమోషనలైజ్డ్గా ఫీల్ అయ్యే ఆస్కారాలు వారాంతానికి ఈ రాశి వాళ్ళు ఎక్కువగా కనిపిస్తూ ఉంది. అది డొమెస్టికల్ విషయాల రీత్యా, కుటుంబ పరిస్థితుల రీత్యా అండ్ గృహ పరిస్థితుల రీత్యా కొంచెం ఎమోషనలైజ్డ్ సిచ్యువేషన్స్ అనేవి ఏర్పడే ఆస్కారాలు ఉన్నాయి. అండ్ జాబ్లో కూడా సో కొంతవరకు ప్రొఫెషన్ రీత్యా కూడా సో బ్యాలన్స్డ్గా సో నడుస్తుంది అన్నట్టుగా ఇక్కడ నుంచి కొంచెం ఆ శుక్రుడి దశమస్థానంలో శుక్రుడు ఏం పెద్ద అంత యోగించడు. సో ఇప్పుడు అంత పరిగెత్తి చేసే ఓపిక లేదులే, జనరల్ కొంచెం రిలాక్స్డ్గా ప్లెజర్ కొంచెం, అంటే వీనస్ వాంట్స్ సమ్ హ్యాపీనెస్ అండ్ ప్లెజర్, కాబట్టి అంత ఎగిరి దంచుదాము లేకపోతే ఉతికి ఆరేసేద్దాం అన్నట్టు ఇక్కడ వీనస్ శుక్రుడు ప్రోత్సహించడం వల్ల, కాబట్టి ప్లెజెంట్గా ఉందో ఎందుకు గొడవ అనవసరంగా అన్నట్టు ఉండటం వల్ల సో జాబ్ అలా నడుస్తూ వెళ్తూ ఉంటుంది ఈ రాశి వాళ్ళకి. సో మెయిన్గా ఈ కర్కాటక రాశి వారికి మనం చూసినట్టయితే ఇక్కడ రాశిలో ఉన్న కేతు, ధనస్థానంలో ఉన్న రాశిలో ఉన్న కుజుడు, ద్వితీయంలో కేతు. కుజకేతువులు ఇద్దరు కూడా కొంచెం ప్రాబ్లమాటిక్గా ఉన్నారు. సో కుజకేతువులు ఇద్దరికి కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చక్కగా మంచి అధిదేవత కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి ఆలయం డైలీ దర్శించుకోవటం చాలా మంచిది ఈ రాశి వాళ్ళకి. కుజుడికి కేతువుకి సంబంధించి ఆ ఫలాస పుష్ప సంకాసం, ధరణీ గర్భ సంభూతం 2 నవగ్రహ శాంతి మంత్రాలు చదువుకోవటం చాలా మంచిది. సింహరాశి వారికి సంబంధిద్దాం. సింహరాశి వారికి సంబంధించి భాగ్యంలో శుక్రుడు, దశమంలో రవి, దశమంలో బుధుడు, అలాగే లాభంలో గురుడు, మొత్తంగా 4 గ్రహాల యొక్క అనుకూలత సింహరాశి వారికి ఇక్కడ యోగిస్తూ ఉంది. అలాగే ఈ రాశికి సంబంధించి మేజర్గా ఇక్కడ శుక్రుడి యొక్క స్థాన మార్పు ఏదైతే ఉందో, మొన్నటి వరకు అష్టమ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం ఉంది, ఇప్పుడు భాగ్యస్థానంలోకి మారారు. సో డెఫినెట్గా ఈ శుక్రుడి యొక్క సంచారం కొంతవరకు భాగ్యస్థానంలో శుక్రుడు చక్కగా అనుకూలిస్తాడు. అలాగే దశమంలో కూడా రవి బుధుల యొక్క సంచారం జరిగింది. ప్రొఫెషనల్గా కూడా చక్కగా మంచి స్కోప్, ప్రొఫెషనలైజ్డ్గా కూడా అష్టమ శని మొదలైనప్పటికీ కూడా ఇక్కడ మీ యొక్క ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో కొంచెం పాజిటివ్ రిజల్ట్స్ అనేవి మనకు కనిపిస్తూనే ఉన్నాయి. లాభస్థానంలో గురువు గారి యొక్క సంచారం, అష్టమ శని నడుస్తున్న ఈ సమయాల్లో కూడా లాభస్థానంలో గురుడు ఏదైతే ఈ యొక్క ట్రాన్సిట్ ఉందో ఈ సింహరాశి వారికి చాలా అంటే ఈ టైంలో మనల్ని ఆదుకునే వాళ్ళు కనిపిస్తే నిజంగా అది దేవుడితో సమానంగా చూస్తాం. నిజంగా దేవుడే గురుడు ఈ టైంలో మీకు. సో సింహరాశి వారికి సంబంధించి 12, 1, 2, 3 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది ఇక్కడ. సోమ మంగళ శని 3 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి అనుకూలంగా ఉంది. ఇక్కడ వారం ప్రారంభం మనం చూస్తే చంద్రుని యొక్క 1000 స్థాన సంచారం నుంచి మొదలవుతుంది. ఈ రాశి వాళ్ళకి ఎప్పటి నుంచి కూడా కుజుడు స్తంభించి గత 8-9 నెలలుగా 1000 స్థాన సంచారంలోనే ఉన్నారు. ఒక అడుగు ఫార్చ్యూన్ పరంగా, అదృష్టం పరంగా ఒక అడుగు ముందుకు పడదు. చాలా వరకు కూడా అటు డొమెస్టికల్గా ఏంటి, పేరెంట్స్ ఇష్యూలో ఏంటి, ఎడ్యుకేషన్ వైజ్గా ఏంటి, ఆశించిన స్థాయిలో ఇక్కడ మనకి అక్కడ ఏదైనా సరే రిజల్ట్స్ లేకపోవటం వల్ల, ఆశించిన స్థాయిలో రిజల్ట్స్ లేకపోవటం వల్ల ఎక్కువ వీళ్ళకి చాలా చికాకు అనిపించటం ఫస్ట్. కాబట్టి ఏదైనా సరే కుజుడి వారం కదులుతున్నారు, అక్కడి నుంచి 9 నెలల తర్వాత ఫస్ట్ ఏదైనా నీచలో కుజుడు ఉంటాం. ఈ సింహరాశికి చాలా ఒక మంచి స్ట్రెంగ్త్ అండ్ ప్లానెట్, పిలవంగానే నేనున్నానని సాయం చేసే కుజుడు నిజంగా అలా 1000 స్థానంలో ఉంటాం ఈ రాశి వాళ్ళకి అన్ని రకాలుగా కొంచెం ఇంపాక్ట్. బట్ ఈ వారం భరించాల్సిందే. వారం ప్రారంభంలో కూడా కొంచెం చంద్రుడు 1000 స్థాన సంచారంలో ఉంటున్నారు కాబట్టి వారం ప్రారంభం కొంతవరకు నిద్ర పట్టకపోవటం కావచ్చు, ఎక్కువ నైట్ టైం పని ఉండటం కావచ్చు, కొంచెం చికాకు ఉండటం కావచ్చు, మళ్ళీ ఏదో ఇష్యూ మళ్ళీ వచ్చిందా ఈ ఖర్చు అనుకునేటట్టుగా కొన్ని సిచ్యువేషన్స్ అలాంటివి ఏర్పడుతుండటం కావచ్చు మెయిన్గా ఇక్కడ జరుగుతున్నాయి. సోమ మంగళ వారాల్లో చూస్తే కనుక ఈ రాశిలోనే చంద్రుని యొక్క సంచారం. మనం మెయిన్ చూస్తే కనుక సింహరాశి వారికి రాశిలో కేతువు యొక్క సంచారం కూడా మొదలయ్యింది. సో కాబట్టి ఈ సింహరాశి వాళ్ళకి చూస్తే కనుక వారం సోమ మంగళవారాల్లో సో ఇక్కడ కొంతవరకు కూడా
కొంచెం స్పిరిచువలిజాన్ని మీరు డెవలప్ చేసుకుంటూ ఉంటే మెడిటేషను, యోగా, సాధన ఇలాంటివి కొంచెం మీరు డెవలప్ చేసుకుంటే చాలా మంచిది. బట్ ఎప్పుడైతే కేతువు లాంటి ప్లానెట్ ఇక్కడ రాశిలో ఉండగా ఇటు మీరు స్పిరిచువలిజం, సమ్ మెడిటేషన్ ఇలాంటి వాటి మీద కొంచెం మీరు దృష్టి సారిస్తే కొంచెం మీ హెల్త్ అనేది కొంచెం బెటర్గా ముందుకెళ్తూ ఉంటుంది. ఎందుకంటే ఈ టైంలో యువర్ వెరీ లెస్ కాన్సన్ట్రేషన్ ఆన్ యువర్ హెల్త్ ఆర్ యువర్ ఐడెంటిఫికేషన్ వీటి మీద. సో బుధ, గురు, శుక్రవారాల్లో చూస్తే కనుక ఈ రాశికి ద్వితీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ద్వితీయంలో చంద్రుడి యొక్క సంచారం ఏదైతే ఈ రాశి వారికి మనకు మెయిన్గా జరుగుతుందో, ఆ రాశ్యాధిపతి బుధుడు కూడా ఇక్కడ దశమ స్థానంలో సంచారంలో ఉంటున్నారు. సో అఫ్కోర్స్ ఈ రాశికి సంబంధించి కొంచెం కొన్ని ఇంట్రవాగు అష్టమ శనికి సంబంధించి ఏదో కొంచెం స్టార్ట్ అయినట్టుంది మనకి మేటర్ అన్నట్టుగా, కుటుంబ పరంగా కొన్ని చిన్నపాటి సిమ్టమ్స్ ఫ్యామిలీ పరంగా కానీ ఫైనాన్షియల్గా కానీ బుధ, గురు, శుక్రవారాల్లో కొంచెం కనిపిస్తూ ఉంటాయి. బట్ ఓకే, ఉద్యోగ పరంగా కొంచెం మనకి కొంత నడుస్తూ ఉంటాం, ప్రొఫెషన్ పరంగా మనకి కొంచెం స్ట్రెంగ్త్డ్ ట్రాన్సిట్ ఉండటం వల్ల కొంచెం జాబ్ ధైర్యాన్ని చూసుకొని మనం ముందుకు వెళ్తూ ఉంటాం. వారాంతానికి చూస్తే కనుక తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఆల్రెడీ తృతీయంలో చంద్రుడు యోగిస్తాడు, ఆ చక్కగా ఆ రాశ్యాధిపతి శుక్రుడు కూడా భాగ్యస్థానంలో, అంటే ఇక్కడ తృతీయంలో చంద్రుడి సంచారం యోగిస్తుంది, భాగ్యంలో శుక్రుడి సంచారం కూడా యోగిస్తుంది. సో కాబట్టి వారాంతానికి చూస్తే కనుక పరాక్రమ స్థానంలో ఉన్న చంద్రుడి వల్ల మంచి ధైర్యంతో, సాహసంతో, విల్ పవర్తో చక్కగా మీరు అనుకున్న పనులు మీరు చేసుకుంటూ ముందుకు వెళ్ళే ఆస్కారాలు ఉన్నాయి. అలాగే శుక్రుడి భాగ్యస్థాన సంచారం కూడా చాలా వరకు కూడా కొంతవరకు ఈ ఫైనాన్షియల్ గ్రోత్కి సంబంధించిన విషయాల్లో మీకు ఎంతో కొంత శుక్రుడు ఇక్కడ హెల్ప్ చేసే ఆస్కారాలు కూడా మనకి కనిపిస్తున్నాయి. హైయర్ ఎడ్యుకేషన్ చేసే వాళ్ళకి సమ్ ప్లెజెంట్నెస్, కొంచెం రిలాక్స్డ్గానే హైయర్ ఎడ్యుకేషన్ మాస్టర్స్, ఎంఎస్, పీజీ, మాస్టర్స్, పిహెచ్డి చేసుకునే వాళ్ళకి కొంచెం రిలాక్స్డ్గానే వీళ్ళు కొంచెం స్టడీ చేసే ఆస్కారాలు ఇక్కడ సింహరాశి వారికి కనిపిస్తుంది. సో కాబట్టి ఈ రాశికి మెయిన్గా మనం చూసినట్టయితే సింహరాశి వాళ్ళకి 1000 స్థానంలో కుజదోషం, ఇది మాత్రం చాలా గట్టిగానే మనకి కనిపిస్తుంది. కాబట్టి లాంగ్ రన్గా కుజుడికి కేజింపావు కందులు, ఒక రెడ్ క్లాత్ దానం ఇవ్వటం, డైలీ సుబ్రహ్మణ్య స్వామిని ఆయన దేవాలయాన్ని వెళ్ళి దర్శించుకోవటం, ధరణీ గర్భ సంభూతం, కుజ నవగ్రహ శాంతి మంత్రం కానీ సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం కానీ చదువుకోవటం ఈ రాశి వాళ్ళకి చాలా మంచిది. కన్యారాశి వారికి సంబంధించిన కన్యారాశి వారికి చూస్తే కనుక షష్టమంలో రాహువు, అష్టమంలో శుక్రుడు, అలాగే లాభంలో కుజుడు, మొత్తంగా 3 గ్రహాల యొక్క అనుకూలత ఉంది. ఈ రాశి వారికి రాహు ట్రాన్సిట్ మారడం మనం గమనించాం. షష్టమంలో రాహు జనరల్గానే యోగిస్తాడు చక్కగా, ఆయన యోగించే ఒక స్థానమైన ఈ షష్టమ స్థానంలో రాహు యొక్క సంచారం చాలా మంచిది. అలాగే శుక్రుడు మేజర్గా చూస్తే 4 నెలల నుంచి శుక్రుడి యొక్క సంచారం ఈ రాశి వాళ్ళకి సప్తమ స్థానంలో అక్కడ స్తంభించి ఉండటం వల్ల చాలా వరకు కూడా అంత అనుకూలతలు చాలా వరకు కూడా తక్కువ ఉంటాం. బట్ అష్టమ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం జనరల్గా యోగిస్తుంది. పైగా ఈ కన్యారాశికి చక్కగా మిత్రగ్రహం ఆయన శుక్రుడు అష్టమ స్థానంలో ఉండటం వల్ల కొంచెం తప్పకుండా ఈ రాశి వాళ్ళకి సంబంధించి అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించిన విషయాల్లో కొంచెం మంచి రిజల్ట్స్ని ఇచ్చే ఆస్కారాలు ఉన్నాయి. అలాగే లాభస్థానంలో కుజస్తంభం జరుగుతుంది గత 8-9 నెలలుగా. మిగతా రాశుల వాళ్ళకి అయితే మాత్రం ఇక చెప్పక్కర్లా ఈ కుజస్తంభం వల్ల ఎన్ని పాటలు. బట్ ఒక కన్యారాశి వారికి మాత్రమే రిలాక్సేషన్, ఎందుకంటే కొద్దో గొప్ప ఈ రాశి వాళ్ళకి ఆయన లాభస్థానంలో కొంచెం స్తంభించి ఉన్నారు. కాబట్టి ఈ రాశికి మనం చూస్తే కనుక 11, 12, 1, 2 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. కాబట్టి ఆదివారం బుధ, గురు, శుక్ర ఇక్కడ 4 రోజులు కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. వారం ప్రారంభమే చంద్రుడి లాభస్థాన సంచారం, కుజుడు కూడా లాభస్థానంలో ఉన్నారు. ఎప్పటి నుంచో కుజస్తంభం జరుగుతుంది. కాబట్టి రాశి వాళ్ళకి వారం ప్రారంభం అని చూస్తే లాభస్థానంలో చంద్రకుజుల యొక్క సంచారం, ఒక స్థిరమైన నిర్ణయాలు, మంచి ఆరోగ్యం అండ్ మంచి విల్ పవర్తో చక్కగా అనుకున్న విషయాన్ని ఏదైతే టార్గెట్ ఉందో దాన్ని రీచ్ అవ్వడానికి సంబంధించి కొంచెం గుర్తింపుకి సంబంధించి మీకు గుర్తింపు రావడానికి సంబంధించిన విషయాల్లో మీరు పడే తపన తాపత్రయం వాటికి సంబంధించిన విషయాల్లో కొంచెం రిజల్ట్స్ బాగానే ఉండే ఆస్కారాలు ఉన్నాయి. సోమ మంగళవారాల్లో 1000 స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఇక్కడ చంద్రుడి 1000 స్థాన సంచారం మొదలైంది. ఆల్రెడీ కేతువు కూడా ఈ రాశి వాళ్ళకి 1000 స్థానంలో ఉన్నారు. సో కాబట్టి నెమ్మదిగా ఈ కేతువు యొక్క 1000 స్థానం సంచారం వల్ల కొంచెం మీరు కొంచెం అన్నెసరీ
ఎక్స్పెన్సెస్ విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సిన విషయం, కాన్సన్ట్రేట్ చేయాల్సిన విషయం, జాగ్రత్త తీసుకోవాల్సిన విషయం మనకు కనిపిస్తుంది. సోమ మంగళవారాలు కొంచెం టెన్స్డ్ మైండ్, కొంచెం ఏదో ఒక విషయం గురించి ఏదైనా పోగొట్టుకుంటే ఎలా ఎత్తుక్కుంటూ ఉంటాం, సో అలాగే కొంచెం మైండ్ మాత్రం కొంచెం ఎక్కువ స్ట్రెస్గా ఉండే ఆస్కారాలు మనకు కనిపిస్తున్నాయి. బుధ గురు శుక్రవారాల్లో చూస్తే రాశిలోనే చంద్రుని యొక్క సంచారం, రాశిలో చంద్రుడు యోగిస్తారు. అలాగే రాశ్యాధిపతి బుధుడు చూస్తే భాగ్యస్థానంలో ఉన్నారు. సో కన్యారాశి వాళ్ళకి సంబంధించి మేజర్గా ఏంటంటే రాశిలో చంద్రుడి యొక్క సంచారం యోగిస్తుంది. వాటి రాశ్యాధిపతి బుధుడు షష్టమంలో నవమంలో ఉంటాం, రవి కూడా అక్కడే ఉంటాం. సో కాబట్టి ఈ టైంలో ఎక్కువ లాంగ్ జర్నీస్ కానీ, స్ట్రెస్ కానీ, స్ట్రెయిన్ కానీ, ఏదైతే రవి బుధుల యొక్క ఈ సంచారం మెయిన్గా ఈ రాశి వాళ్ళకి భాగ్యస్థానంలో ఉంది. కొంచెం ఖర్చులు అంటే ఇయర్లీ వైజ్ మీరు పెట్టుకున్న కొన్ని కమిట్మెంట్స్కి సంబంధించిన ఖర్చుల విషయంలో కానీ ఖర్చులు కొంచెం ఎక్కువగా ఉండే ఆస్కారాలు ఉన్నాయి. కాబట్టి అకార్డింగ్ టు ప్లాన్ దట్ ఎక్స్పెన్సెస్. అలాగే వారాంతానికి చూస్తే ద్వితీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఆల్రెడీ ద్వితీయ స్థానం శుక్రుడు ఇక్కడ మనం చెప్పిన 4 నెలలుగా ఆయన ఉచ్చస్థితిలో మీనరాశిలో ఉండి ఇప్పుడు ఆయన అష్టమ స్థానంలోకి రావటం. సో డెఫినెట్గా ఇది వారాంతంలో ఆర్థికపరమైన విషయాల్లో, ధనపరమైన విషయాల్లో కొంచెం వరకు సమ్ పేమెంట్స్ మీరు చేయాల్సిన మీరు ఇవ్వాల్సిన పేమెంట్స్ కానీ ఇలాంటివి వాటి విషయంలో కొన్ని ఖర్చులు ఉన్నప్పటికీ అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించి అంటే ఓకే ఇన్ని ఖర్చులు ఉన్నాయి, మరి మనకి ఇంకా డిఫరెంట్ వేస్లో మనం ఏమైనా సంపాదించగలమా ఏంటి అని చెప్పి మీరు ఆలోచించుకుని వాటి నుంచి చక్కగా డబ్బులు అక్యుములేట్ చేసుకునే ఆస్కారాలు కూడా ఈ రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉన్నాయి. ఈ టైంలో మీ పార్ట్నర్స్ వెల్త్ కావచ్చు, ఇన్హెరిటెన్స్ వారసత్వ ఆస్తులకు సంబంధించిన విషయాల్లో కావచ్చు, చాలా వరకు కూడా అష్టమ శుక్రుడి వల్ల కొంచెం మీకు మంచి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి కనిపిస్తున్నాయి. అండ్ దాంపత్య జీవితంలో కూడా భార్యాభర్తల మధ్య మొన్నటి వరకు సప్తమ స్థానంలో ఈ యొక్క కారక భావనాశయ ప్రకారం సప్తమంలో ఉన్న శుక్రుడు అక్కడా కూడా మ్యారిటల్ లైఫ్లో అంత అనుకూలించాడు. బట్ ఉచ్చస్థితిలో ఉన్నా కూడా ఇక్కడ అష్టమ స్థానంలోకి రావడం వల్ల కొంచెం భార్యాభర్తల మధ్య సఖ్యత, అన్యోన్యత పెరిగే ఆస్కారాలు కన్యారాశి వాళ్ళకి కనిపిస్తూ ఉన్నాయి. సో కాబట్టి ఈ రాశికి మెయిన్గా మనం చూస్తే ద్వితీయంలో ద్వాదశంలో 1000 స్థానంలో ఉన్న కేతుకు మాత్రం చక్కగా ఇక్కడ ఈ రాశి వాళ్ళకి సంబంధించి జంట నాగులు ఉన్న చోట మంగళవారం పూట పాలాభిషేకం చేయండి. రవి బుధుల యొక్క భాగ్యస్థాన సంచారం జరుగుతుంది కాబట్టి శివాలయ దర్శనము లేదా సత్యనారాయణ చక్కగా వెంకటేశ్వర స్వామి దర్శనం, శివాలయం ఆదివారం, వెంకటేశ్వర స్వామి దర్శనం బుధవారం చేసుకోవడం చాలా మంచిది. జపాకుసుమ సంకాసం, ప్రియాంగు గులికాశ్యామ 2 నవగ్రహ శాంతి మంత్రాలు చదువుకోవటం ఇంకా మంచి రిజల్ట్స్ని కన్యారాశి వాళ్ళకి ఇస్తుంది. తులారాశి వారికి సంబంధించుద్దాం. తులారాశి వారికి షష్టమంలో శని, అష్టమంలో బుధుడు, భాగ్యంలో గురుడు, లాభంలో కేతు. మొత్తంగా ఈ తులారాశి వారికి సంబంధించి మనం చూస్తే లాంగ్ టర్మ్ ప్లానెట్స్ 3 కూడా ఏదైతే శని, గురుడు, కేతువు 3 చక్కగా మంచి అనుకూలమైన స్థానాల్లోకి వచ్చాయి. సో లాంగ్ రన్గా ఉన్న అనేకమైన కాన్ఫ్లిక్ట్స్, వివాదపరమైన విషయాలు, కోర్టు కేసెస్ కావచ్చు, అనేక మొండి అనారోగ్యాలకి సంబంధించిన విషయాలు కావచ్చు, ఏవైనా సరే వాటి నుంచి చక్కగా మీరు బయటపడే ఆస్కారాలు ఈ యొక్క శని మీకు ఆ బలాన్ని ఇస్తున్నాడు. అష్టమంలో బుధుడు కూడా, అష్టమంలో మిగతా గ్రహాలు కాదు కానీ బుధుడు చక్కగా మంచి బాగానే అనుకూలిస్తాడు. అష్టమ బుధుడి వల్ల చక్కగా నెగోషియేషన్కి సంబంధించిన విషయాల్లో ఏదైనా సరే బేరం ఆడడం, నెగోషియేషన్కి సంబంధించిన విషయాల్లో చాలా వరకు ఈ బుధుడు మీకు మంచి అనుకూలతనిస్తున్నాడు. మొన్నటి వరకు అష్టమ స్థానంలో ఉన్న గురుడు ఫస్ట్ ఇక్కడ ఆయన భాగ్యస్థానంలోకి రావటం వల్ల అమ్మో వెనక్కి తిరిగి చూసుకోవద్దురా బాబు, ఏం సంవత్సరం నాయన ఈ వెనకాల సంవత్సరం నాకు నిజంగా అనుకునేటట్టు ఉంటుంది. ఎప్పుడు లేనిది అంత మొన్నే ఇంత చిన్నబుచ్చి చూసే ఇది నాకు ఎప్పుడు జరగలేదు అన్నట్టుగా ఉంటుంది. బట్ డెఫినెట్లీ ఇక్కడి నుంచి మీకు గురుడు యొక్క ఎక్స్పాన్షన్ భాగ్యస్థానంలో జరగటం వల్ల లైఫ్ గ్రోత్కి సంబంధించి అడుగులు పడే ఆస్కారాలు ఉన్నాయి. నెక్స్ట్ అలాగే లాభంలో కేతు, చక్కగా కేతు కూడా లాభస్థాన సంచారంలో ఉన్నారు. ఈ రాశికి తప్పకుండా కేతు యొక్క లాభస్థాన సంచారం 1 సంవత్సరంన్నర పాటు కేతు కూడా మంచి అనుకూలమైన ఫలితాన్ని ఇస్తాడు. ఇక్కడ ఈ వారం చూస్తే ప్రత్యేకంగా 10, 11, 12, 1 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. సో దశమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం మనకు కనిపిస్తూ ఉంది. దశమంలో చంద్రుడు యోగిస్తాడు, ఓన్ హౌస్లో ఉన్నాడు. ప్రొఫెషన్ పరంగా ఉద్యోగపరమైన విషయాల్లో మీ రెస్పాన్సిబిలిటీస్ కావచ్చు, మీ కాన్సన్ట్రేషన్ కావచ్చు బాగానే ఉంటుంది. కానీ అనవసరమైన ఆర్గ్యుమెంట్స్, అనవసరమైన ఫైటింగ్స్,
అనవసరమైన డిబేట్లు అవుతూ ఉంటాయి. సో ఇవి కాకుండా చూసుకోవడం అనేది మెయిన్ పాయింట్. ఎందుకంటే ఈ 9 నెలలు ఉన్న చిరాకే, 9 నెలల నుంచి ఉంది చిరాకు. అంటే ఎప్పుడైతే కుజుడు ఇప్పుడు అట్లీస్ట్ ఈ వారం నుంచి మారుతున్నారు, డెఫినెట్గా కుజుడు కూడా అనుకూలంలోకి రాకపోతున్నారు. ఈ మారుతున్న కుజుడి యొక్క సంచారం తులారాశి వారికి ఇంకా మంచి ప్లస్ పాయింట్ని తీసుకొస్తూ ఉంది. ఈ వారం మాత్రం ఉద్యోగ పరిస్థితులకు సంబంధించిన విషయాల్లో ఎంత చాకచక్యంగా లౌక్యంగా మీరు ఎవరితో గొడవ లేకుండా మెయింటైన్ చేస్తే చక్కగా నెక్స్ట్ వచ్చే ట్రాన్సిట్ చాలా బాగా మీకు ఉపయోగపడుతుంది. ఇక సోమ మంగళవారాల్లో మనం చూస్తే కనుక లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఆల్రెడీ కేతు లాభంలో ఉన్నాడు. సో ఈ రాశికి సంబంధించి మేజర్గా బాస్ ప్రెషరు, వర్క్ ప్రెషరు, ఇమీడియట్ హెడ్ ప్రెషరు, వర్క్ లోడు ఎక్కువగా పెరుగుతుంది. సో దీనివల్ల మ్యారిటల్ లైఫ్ మీద కానీ ఫ్యామిలీ మీద కానీ మీ కాన్సన్ట్రేషన్ తగ్గే ఆస్కారాలు ఉన్నాయి. ఎవరు నాహే ఆగా ముందు నాకు జాబులో నా చిరాకే నాకు సరిపోతుంటాయి అనేటి విసుక్కునే ఆస్కారాలు కూడా కనిపిస్తున్నాయి సోమ మంగళవారాల్లో. బట్ ఓకే, చంద్రుడు లాభంలో ఉన్నాడు, కేతు కూడా లాభంలో ఉన్నాడు. విసుక్కున్నా కొంచెం ప్రయోజనం ఉంటుంది కాబట్టి విసుక్కుంటారు. అలాగే బుధ గురు శుక్రవారాలు చూస్తే వ్యయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఇక్కడ చూస్తే ఆ రాశ్యాధిపతి బుధుడు కూడా మళ్ళీ సప్తమంలో ఉన్నాడు. సో వాటి వ్యాపార రీత్యా ఉన్న ఖర్చులు ఆస్కారాలు ఉన్నాయేమో చూసుకోండి. అండ్ అనవసరమైన ప్రయాణాల వల్ల వృధా వ్యయాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. క్లోజ్ రిలేషన్షిప్స్ ఏదైతే ఉంటాయో మీ ఫ్రెండ్స్ కావచ్చు, దగ్గర వాళ్ళు కావచ్చు, వాళ్ళతో కొంచెం ఈ టైంలో డిస్టర్బెన్సెస్ కూడా కనిపించే ఆస్కారాలు మనకు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అండ్ బిజినెస్ పార్ట్నర్తో కూడా కావచ్చు, వ్యాపారంలో బిజినెస్ పార్ట్నర్తో కూడా కావచ్చు. వారందరినీ చూస్తే రాశిలో చంద్రుని యొక్క సంచారం. ఫస్ట్ రాశ్యాధిపతి శుక్రుడు ఈ రాశి వాళ్ళకి గత 4 నెలలుగా షష్టమ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం. ఈ 6వ ఇంట శుక్రుడి యొక్క సంచారం ఆరోగ్యపరంగా ఏంటి, అనవసరమైన కాన్ఫ్లిక్ట్స్ పరంగా ఏంటి, వైవాహిక జీవితంలో అనవసరంగా లైఫ్ పార్ట్నర్తోనే ఒక రకమైన చిరాకుని క్రియేట్ చేయటం, ఆరోగ్యపరంగా కొంచెం లేడీస్ కొంచెం ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయటం. సో డెఫినెట్గా ఇక్కడ కొంచెం స్థాన మార్పు అయితే జరిగింది ఈ వారం నుంచి శుక్రుడిది. కొద్దో గొప్ప బెటర్ అంతే. సో వారాంతానికి మాత్రం కొంచెం ప్లెజెంట్గా అమ్మ ఫోన్లరా బాబు ఈ గొడవ అయితే వదిలింది అనుకునేటట్టుగా సిచ్యువేషన్స్ ఉంటాయి. తులారాశి వారికి మెయిన్ మనం ఇక్కడ ఇందాక చెప్పుకున్నట్టు ఈ యొక్క అష్టమ రవి దోషం మెయిన్గా ఏంటంటే ఈ అష్టమ స్థానంలో రవి యొక్క దోషం ఉండటం చాలా వరకు ఇంపాక్ట్ ఆరోగ్యపరమైన విషయాల్లో కొంచెం ఈ అష్టమ రవి దోషం కొంచెం ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది. అండ్ ఉద్యోగపరమైన విషయాల్లో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది కాబట్టి. అలాగే ఇందాక చెప్పుకున్నట్టు కుజుడు కూడా నీచ స్థానంలో దశమ స్థానంలో ఉన్నాడు. బట్ రవికి మాత్రం డెఫినెట్గా కేజింపావు గోధుమలు, ఒక రెడ్ క్లాత్ ఆదివారం దానం చేయటం, డైలీ శివాలయానికి వెళ్ళడం, జపాకుస్మ సంకాశం, రవి నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవడం మంచిది. కుజుడికి కూడా చక్కగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, ఆ ధరణీ గర్భ సంబోధం, కుజ నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవటం వల్ల ఇంకా బెటర్ రిజల్ట్స్ అనేవి తులారాశి వాళ్ళకి ఉంటాయి. ఇక వృశ్చిక రాశి వాళ్ళకి సంబంధించి చూద్దాం. వృశ్చిక రాశికి సంబంధించి మనం చూస్తే కనుక వీరికి దశమంలో కేతు యొక్క సంచారం ఈ రాశి వారికి అనుకూలిస్తుంది. 9, 10, 11, 12 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది ఈ యొక్క వృశ్చిక రాశి వారికి. శోభ, మంగళ, బుధ, గురు, శుక్ర 5 రోజులు కూడా ఈ రాశి వారికి చంద్రబలం అనుకూలంగా ఉంది. ఏదైతే లాంగ్ రన్గా అసలు కుజస్తంభన జరుగుతా ఈ రాశి వాళ్ళకి 9 నెలలుగా కుజుడు నీచబడి ఫస్ట్ రాశ్యాధిపతి భాగ్యంలో ఉన్నాడు. పొందుదాం అనుకున్న అనేకమైన అదృష్టాలు కావచ్చు, లేకపోతే తండ్రి మూలకంగా కావచ్చు, అనేకమైన ఓవర్ ఎక్స్పెన్సెస్ రైజ్ అవటం, అరే ఏంట్రా బాబు సేవింగ్స్ పెరగాల్సింది పోయి ఖర్చులు ఎక్కువైపోతున్నాయి అనే విధంగా స్ట్రెయిన్ అండ్ స్ట్రెస్ ఉండటం, ఫారెన్ ట్రావెల్స్ గురించైనా ఇంకా ఇతరత్ర దేని గురించి చూసినా కూడా కొంతవరకు హైయర్ ఎడ్యుకేషన్ గురించి కూడా చాలా వరకు ఈ రాశి వారికి 9 నెలలుగా ఉన్న స్ట్రెస్ ఈ వారం తర్వాత కొంచెం రిలీఫ్ అవబోతుంది. ఈ వారంలో వీళ్ళకి ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఇదే. ఫస్ట్ రాశ్యాధిపతి నీచపడ్డ కుజుడు 9 నెలలుగా నీచబడి స్తంభించి భాగ్యంలో ఉండి ఇప్పుడు కొంచెం ఆయన మిత్రక్షేత్రంలోకి మారుతున్నారు. అమ్మాయ కొంత స్ట్రెస్, ఈ స్ట్రెయిన్, అనవసరమైన ఖర్చులు చాలా వరకు లాంగ్ రన్గా 9 నెలలుగా అనుభవించి తగ్గుతున్నారా బాబు అనుకునేటట్టుగానే వృశ్చిక రాశి వారికి కొంచెం ఇక్కడ మనకి పరిస్థితులు ఉంటూ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ దశమస్థానంలో సోమ మంగళవారాల్లో దశమస్థానంలో చంద్రుని యొక్క సంచారం. యాక్చువల్గా దశమంలో కేతు ఉన్నారు, కేతు యోగిస్తారు. బట్
ప్రొఫెషనలైజ్డ్గా నేను చెప్పేదంటే మీరు మీ కాన్సన్ట్రేషన్ పెంచండి, మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ని పెంచాలి. వృశ్చిక రాశి వారికి నేను ఇచ్చే చిన్న సూచన ఏంటంటే తప్పకుండా ప్రొఫెషన్ పరంగా ఏదైతే జాబ్ రీత్యా వృత్తిరీత్యా మీరు చేస్తున్న పనులు ఉన్నాయో ఆ జాబ్లో మీ యొక్క రెస్పాన్సిబిలిటీస్ మీద కానీ కొన్ని సిచ్యువేషన్స్ ఏంటి నన్ను పట్టించుకోవడం మానేసాడు, ఇది చాలా మనతో పని లేనట్టుగా బిహేవ్ చేస్తున్నాడు అన్నట్టు ఉంటాయి. బట్ మీ కాన్సన్ట్రేషన్, మీ యొక్క విజన్, మీ యొక్క కాన్ఫిడెన్స్ ఇవన్నీ కూడా వృత్తి మీద ఉండాలి. సో బుధ గురు శుక్రవారాల్లో చూస్తే లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం, లాభంలో చంద్రుడు యోగిస్తాడు. ఈ రాశి వాళ్ళకి సంబంధించి మనం చూస్తే కనుక సోమ మంగళ బుధ గురు శుక్రవారాల్లో ఇక్కడ చంద్రుడి యొక్క సంచారం ఈ రాశికి దశమ లాభస్థానంలో ఉంటాం. ఇక్కడ రవి బుద్ధులు ఇద్దరు కూడా ఎప్పుడైతే సప్తమ స్థాన సంచారం ఉన్నారో వృశ్చిక రాశి వాళ్ళకి సంబంధించి, సో ఇక్కడ బాస్ ప్రెషర్ ఎక్కువైందనో, అలాగే వ్యాపార రీత్యా కూడా కొన్ని లాభకరమైన పరిణామాల కోసం సో ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి ఎక్కువ ఆలోచించాల్సి రావడము. సో ఏదైనా సరే రవి బుధుల యొక్క సంచారం సప్తమ స్థానంలో ఉండటం వల్ల యువర్ మోర్ మీ యొక్క కాన్సన్ట్రేషన్ అంతా కూడా వ్యాపారం మీద, బిజినెస్ మీద ఎక్కువగా. సో ఈ యొక్క ప్రొఫెషనల్ ఒత్తిడి, బాస్ ఒత్తిడి కావచ్చు, కొంచెం ఇన్ఫ్లుయెన్సివ్గా ఎక్కువగా మీ మీద ఉండటం వల్ల ఫ్యామిలీకి, అలాగే ప్రొఫెషన్కి, ఫ్యామిలీకి, మ్యారిటల్ లైఫ్కి మీరు లెస్ ప్రిఫరెన్స్ అనేది ఇచ్చే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. సో ఎక్కువగా బిజినెస్ మీద అండ్ వృత్తి మీద మీ యొక్క కాన్సన్ట్రేషన్ ఎక్కువగా పెంచే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. వారాంతానికి చూసినట్టయితే కనుక ఈ రాశి వాళ్ళకి సంబంధించి వ్యయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. సో వ్యయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం కనిపిస్తుంది రాశికి. సో మెయిన్గా చంద్రుడి యొక్క సంచారం ఈ రాశికి వ్యయంలో ఉంటాం. శుక్రుడు గత 4 నెలలుగా పంచమంలో ఉన్నాడు. కొంచెం అట్లీస్ట్ శుక్రుడు పంచమంలో యోగిస్తాడు. శుక్రుడి యొక్క సంచారం కూడా షష్టమ స్థానంలోకి మారింది కాబట్టి ఇక్కడ జాబ్ రీత్యా ఇతరత్ర ఏ రీత్యా మీకు మ్యారిటల్ లైఫ్లో ఎటువంటి ఒత్తిడి ఉన్నా కూడా కొంచెం ఆ ఎఫెక్ట్ మ్యారిటల్ లైఫ్ మీద చూపిస్తున్నా. శుక్రుడి యొక్క షష్టమ స్థాన సంచారం కూడా ఉంది కాబట్టి కళత్రానికి సంబంధించి భార్యాభర్తల మధ్య అన్యోన్యతకి సంబంధించిన విషయాల్లో వీళ్ళు ఎక్కువ కేర్ తీసుకోవాల్సిన అవసరం వృశ్చిక రాశి వారికి మనకి ఎక్కువగా కూడా కనిపిస్తూ ఉంది. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళు తప్పకుండా ఇక్కడ నవగ్రహ ఆరాధన ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యస్య రాహువే కేతువే నమః అనుకుంటూ నవగ్రహ ఆరాధన చేయటం, నవగ్రహాలకి ఒక 27 ప్రదక్షిణలు చేసి శివాలయాన్ని దర్శించుకోవడం రోజు చేయటం వృశ్చిక రాశి వారికి చాలా మంచిది. ధనురాశి వారికి సంబంధించుద్దాం. ధనురాశి వారికి చూస్తే కనుక తృతీయంలో రాహు, పంచమంలో శుక్రుడు, షష్టమంలో రవి, షష్టమంలో బుధుడు, సప్తమంలో గురుడు. ఇక్కడ ఈ రాశి వారికి సంబంధించి మనం చూసినట్టయితే కనుక ధనురాశి వారికి 8, 9, 10, 11 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది రాశి వాళ్ళకి. అష్టమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఎప్పుడైతే ఉందో ఈ రాశి వాళ్ళకి సంబంధించి మనం చూస్తే కనుక లాంగ్ రన్గా గత 8, 9 నెలలుగా ఈ యొక్క కుజుడి యొక్క స్తంభన ఈ రాశి వాళ్ళకి ఒక పక్క షష్టమంలో గురుడు, ఇంకో పక్క ఈ కుజస్తంభన. అసలు నిజంగా ధనురాశి వాళ్ళకి ఎన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాను రా బాబు. సో చాలా నెరవేరాలి బట్ ముందడుగు పడలేదు అన్నట్టుగా పరిస్థితులు. బట్ సప్తమంలో గురుడు మారడం ఇప్పుడు ఈ రాశి వాళ్ళకి సంబంధించి ప్రతిరోజు ప్రతి వారం నేను చెప్పి షష్టమంలో గురుడు అని. సో అట్లీస్ట్ ఇప్పుడు కొంతవరకు ఈ యొక్క ఏదైతే కుజుడి యొక్క అష్టమ స్థాన స్థితి సంచారం జరుగుతున్నప్పటికీ కూడా సప్తమంలో గురుడు ఉండటం వల్ల కొంత అనుకూలతలు అనేవి మీకు ఇక్కడ పెరగటం వల్ల కొంత రిలాక్సేషన్ అనేది మనకు కనిపిస్తూ ఉంది. అంటే ఏదైతే 9 నెలలుగా ఈ కుజుడు నీచబడి అక్కడే స్తంభించి అష్టమ స్థానంలో ఉన్నాడు. సో దీనివల్ల ఆరోగ్యపరంగా కావచ్చు, మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ పరంగా కావచ్చు, అనేకమైన విషయాల్లో ఈ యొక్క కుజుడి వల్ల ముఖ్యంగా చాలా వరకు మ్యారిటల్ లైఫ్ రీత్యాన ఇంకా ఇతరితర చాలా చిన్న వాటి డిస్టర్బెన్సెస్. బట్ ఇప్పుడు ఈ వారాంతానికి అసలు గురుడు సప్తమంలోకి రావటం ఒక మంచి గుడ్ న్యూస్. అయితే ఈ వారాంతానికి ఏంటంటే అసలు కుజుడు ఫస్ట్ ఈ అష్టమ స్థానం వదిలి రావటం. ఇప్పుడు వస్తాను ఆయన అష్టమ స్థానాన్ని వదిలేసి.
సో ఈ కుజుడి యొక్క సంచారం చాలా ఇంపార్టెంట్ ధనురాశికి. ఆయన కూడా ఇప్పుడు కొంత వారాంతానికి ఫస్ట్ అష్టమ స్థానం నుంచి కదులుతున్నారు. సో దీనివల్ల అనేకమైన టెన్షనబుల్ మైండ్ ఇవన్నీ కొంచెం తగ్గే ఆస్కారాలు వారాంతానికి ఉంటాయి. బట్ ఈ వారం మాత్రం కొంచెం జాగ్రత్తగా అన్ని విషయాల్లోనూ హేస్టీ డెసిషన్స్, ర్యాష్ డెసిషన్స్, సాహసాలు, సో ఇలాంటి వాటి విషయాల్లోనూ అండ్ కొంచెం ఇన్వెస్ట్మెంట్స్, ముఖ్యంగా సంతానపరంగా కూడా పిల్లలకి చూస్తే పిల్లల వైపు చూసిన సంతానపరంగా కూడా సమ్ డిసాటిస్ఫాక్షన్ నడుస్తూ ఉంటుంది. బట్ ఈ వారం తీసుకునే డెసిషన్స్ వీటన్నిటిలో కొంచెం కేర్ఫుల్గా ఉండండి, సరిపోతుంది. సోమ మంగళవారాల్లో భాగ్యస్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఆల్రెడీ భాగ్యంలో కేతు ఉన్నాడు, బట్ ఈ రాశికి ఆ రాశ్యాధిపతి అష్టమ స్థానంలో ఉన్నారు. సో ఎప్పుడైతే ఈ రాశికి సంబంధించి భాగ్యస్థానంలో చంద్రుని యొక్క సంచారం నడుస్తుందో కొన్ని లాంగ్ జర్నీస్ ఉండే ఆస్కారాలు ఉంటాయి. కొన్ని స్పిరిచువల్ యాక్టివిటీస్లో కూడా పాలు పంచుకునే ఆస్కారాలు ఉన్నాయి. మీలో స్పిరిచువలిజం ఎక్కువ పెరిగే ఆస్కారాలు ఉన్నాయి. రవి యొక్క సంచారం అష్టమ స్థానంలో ఉండటం వల్ల యూ డిఫీట్ యువర్ ఎనిమీస్, శత్రు విజయాన్ని పొందుతారు. ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఆరోగ్య సమస్యలు ఉన్నాయో, అంటే చిన్నగా సీజనల్గా వచ్చినవి వాటి అంటే ఒక నెల 15 రోజులు ఈ టైం పట్టే హెల్త్ ఇష్యూస్ డెఫినెట్గా ఇక్కడ తగ్గిపోయే ఆస్కారాలు ఉంటాయి. బుధ గురు శుక్రవారాల్లో మనం చూస్తే కనుక దశమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. దశమంలో చంద్రుడు యోగిస్తాడు. ఆ రాశ్యాధిపతి కూడా షష్టమంలో ఉన్నాడు, మిత్రక్షేత్రంలో ఉన్నాడు బుధుడు. కాబట్టి దశమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం చక్కగా అనుకూలిస్తుంది. కాబట్టి ప్రొఫెషన్ రీత్యా కూడా అనుకూలతలు ప్రొఫెషన్ రీత్యా కూడా బాగా కనిపిస్తూ ఉన్నాయి. బుధుడు కూడా షష్టమ స్థానంలో యోగిస్తాడు కాబట్టి బుద్ధి బలంతో, అటు మంచి ఇన్ఫ్లుయెన్స్తో, ఈ రెండింటి సహకారంతో మీ యొక్క శత్రువులు మీరు అణగదొక్కడం కావచ్చు. సో అలాగే వృత్తిపరంగా మీరు ఎదగడం కావచ్చు, మనం ఇక్కడ గమనించవచ్చు. వారాంతానికి చూస్తే లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఇక్కడ చూస్తే కొంత లాంగ్ రన్గా శుక్రుడు కూడా చతుర్థంలో స్తంభించి ఉన్నారు. ఓకే, శుక్రుడు యొక్క స్తంభన ఇక్కడ అర్ధాష్టమంలో 4 నెలలుగా ఉచ్చస్థితిలో ఉంది, అది మంచిదే. బట్ ఇప్పుడు కుజుడు కొంచెం పంచమ స్థానంలోకి మారాడు. సో డెఫినెట్గా కొంచెం ఎంటర్టైన్మెంట్గా, మొన్నటి వరకు సంతానంతో ఎన్నో చికాకులు ఫేస్ చేసి వాళ్ళ ఆరోగ్యపరంగా కావచ్చు, సంతానంతో కావచ్చు, ఇలాంటి టైంలో శుక్రుడు పంచమంలోకి రావడం, పంచమాధిపతి నీచి నుంచి బయట రావడం, పిల్లల విషయంలో కొంచెం రిలాక్స్ఫుల్, కొంచెం ప్లెజెంట్గా, ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లో కూడా అమ్మ పర్లేదరా ఓ పావల ఎక్కువ చూసాం వాళ్ళ అనుకునే కొన్ని పరిస్థితులు ఈ రాశి వాళ్ళకి మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో ధనురాశి వారికి మేజర్గా ఇక్కడ మనం చూస్తే కనుక అష్టమ కుజ దోషం, అలాగే భాగ్యంలో కేతు, కుజకేతువులు ఇద్దరు కూడా కొంచెం దోషప్రదంగా ఉన్నారు. కాబట్టి చక్కగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోండి, సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చదువుకోండి, అలాగే ధరణి గర్భ సంభూతం కానీ, పలాస పుష్ప సంకాసం కానీ, కుజుడికి కేతు నవగ్రశాంతి మంత్రాలు, డైలీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయ దర్శనం ధనురాశి వాళ్ళకి ఇంకా మంచి రిజల్ట్స్ని ఇస్తుంది. డెఫినెట్గా కొన్ని చాలా మటుకు పెద్ద చికాకులే ఈ వారాంతంలో ఇంకొంచెం తగ్గుముఖం పట్టే ఆస్కారాలు. ఇక్కడ గురుడు సప్తమంలోకి రావడం వల్ల కొంచెం మనకి ప్లస్ అయింది, కొంచెం సమస్యలు తీరినట్టు. కుజుడు కూడా బయటికి రావడం ఈ వారాంతంలో కొంచెం ఇంకా ఈ రాశి వాళ్ళకి కొంచెం ఇంకా రిలాక్సేషన్ పెరుగుతుంది. మకర రాశి వారికి సంబంధించుద్దాం. మకర రాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి తృతీయంలో శని, చతుర్థంలో శుక్రుడు, 2 గ్రహాల యొక్క అనుకూలత ఉంది. 7, 8, 9, 10 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. అక్కడ ఆదివారం, శనివారం 2 రోజులు కూడా మకర రాశి వారికి అనుకూలంగా ఉంది. అలాగే ఈ రాశికి సంబంధించి వారం ప్రారంభం ఏదైతే ఇక్కడ చంద్రుని సప్తమ స్థానం నుంచి స్టార్ట్ అవుతూ ఉందో, ముఖ్యంగా కుజుడు ఇక్కడ కుజస్తంభన వీళ్ళకి గత 8 నెలలుగా జరుగుతుండటం సప్తమ స్థానంలోనే. సో ఈ వారంతో మొత్తానికి కుజస్తంభన కంప్లీట్ అవుతూ ఉంది, కుజుడు బయటకు వస్తున్నారు. బట్ ఈ వారం ప్రారంభం మాత్రం సేమ్ 7th హౌస్కి సంబంధించి రిలేటెడ్గా, ఈ 7th హౌస్ అనేది మీ క్లోజ్ రిలేషన్స్లోనో, బిజినెస్ పార్ట్నర్స్నో, ఫ్రెండ్స్నో, మ్యారిటల్ లైఫ్ పార్ట్నర్నో, మ్యారేజ్ లైఫ్లోనో, కుటుంబంలోనో ఏదో ఒక డిస్ప్యూట్, ఏదో ఒక డిస్టెన్స్, ఏదో ఒక డిస్టర్బెన్స్ తప్పకుండా కుజుడు క్రియేట్ చేస్తున్నాడు ఈ 7th హౌస్లో. కాబట్టి ఇక్కడ మెయిన్గా ఈ 7th హౌస్ రిలేటెడ్గా కుజుడి యొక్క కుజస్తంభన ఈ వారం కూడా జరుగుతుంది. బట్ ఈ విషయాలు కొంచెం ఈ వారం మామూలుగా ఇలాంటి విషయాల్లో కొంచెం బ్యాలెన్స్డ్గా ఉంటుంటే సరిపోతుంది.
సో ఈ వారం తర్వాత అలాగే కుజస్తంభన కంప్లీట్ అవుతూ ఉంది. బట్ ఇక్కడ మెయిన్గా సోమ మంగళవారాల్లో చూస్తే చంద్రుడి అష్టమ స్థాన సంచారం. చంద్రుడి అష్టమ స్థానంలో ఇక్కడ ఈ మకర రాశి వారికి సంచారంలో ఉంటున్నారు. అయితే అష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉండడం, ఇక్కడ అలాగే ఆ రాశి రవి కూడా పంచమ స్థానంలో సంచారంలో ఉంటున్నారు. కాబట్టి ఈ సోమ మంగళవారాల్లో ప్రొఫెషన్ రిలేటెడ్గా చేసే పనిలో ఏదైతే వృత్తిలో మీ క్రియేటివిటీ ఉంటుందో, మీరు చేసే పని ఉంటుందో, సో దానికి సంబంధించిన విషయాల్లో ఫుల్ ఫోకస్డ్గా చాలా జాగ్రత్తగా పని చేయటం అనేది చాలా మంచిది. అలాగే ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లో కూడా ఇక్కడ ఈ 2 రోజులు కూడా ఇన్వెస్ట్మెంట్స్, షేర్స్, ట్రేడింగ్ విషయాల్లో కూడా ఈ 2 రోజులు పెద్ద అనుకూలత లేదు. అట్ ద సేమ్ టైం సంతానపరమైన విషయాల్లోనూ అలాగే లవ్ లైఫ్కి సంబంధించిన విషయాల్లో కూడా చాలా వరకు ఇక్కడ లో లెవెల్ సిగ్నల్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఇక బుధ గురువారాల్లో చూసినట్టయితే కనుక భాగ్యస్థానంలో చంద్రుని యొక్క సంచారం, అలాగే ఇక్కడ భాగ్యస్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉండడం, సేమ్ ఈ రాశికి రాశ్యాధిపతి అయిన బుధుడు కూడా మళ్ళీ పంచమ స్థానంలోనే సంచారంలో ఉంటూ ఉన్నారు. కాబట్టి సోమ మంగళ బుధ గురు శుక్ర ఈ వారంలో 5 రోజులు కూడా సంతానపరమైన విషయాల్లో ఏంటి, అలాగే ఇన్వెస్ట్మెంట్స్ పరమైన విషయాల్లో అయినా, ఇతరత్ర మీరు జాబ్లో చేసే వర్క్ విషయంలో అయినా చాలా వరకు ఇక్కడ అవుట్పుట్ అని మీ ఎక్స్పెక్టేషన్కిను ఆ అవుట్పుట్ క్వాలిటీకి చాలా తేడా ఉండే ఆస్కారాలు ఉన్నాయి. కాబట్టి ఓవర్ ఎక్స్పెక్టేషన్తో ఎక్కువ పెద్ద పెద్ద మాటలు ఇచ్చేయకుండా ఉండటం అనేది ఈ వారం చాలా మంచిది. అలాగే వారాంతానికి దశమస్థానంలో చంద్రుని యొక్క సంచారం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. దశమస్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉండటం, అలాగే ఈ రాశికి ఆ రాశ్యాధిపతి శుక్రుడు కూడా చతుర్థంలో ఉన్నారు. సో 10th హౌస్లో యాక్చువల్గా చంద్రుడు యోగిస్తారు. ఇక్కడ గత 4 నెలలుగా శుక్ర భగవానుడు ఈ రాశికి 3వ స్థానంలోనే ఆయన రిట్రాగ్రేడ్ అవ్వటం, అక్కడే ఉండటం 4 నెలలుగా. బట్ అర్ధాష్టమంలోకి శుక్రుడు మారుతున్నారు. ఈ అర్ధాష్టమంలోకి శుక్రుడి యొక్క మార్పు కొద్దో గొప్ప కొంతవరకు ప్లెజెంట్నెస్ని, మానసిక ప్రశాంతతని, ఇన్నర్ పీస్ని కంపల్సరీ ఇస్తాడు. గృహపరమైన విషయాల్లో, ఇంటికి సంబంధించిన విషయాల్లో కావచ్చు, సో డొమెస్టికల్ ప్లెజర్ని కొంచెం ఇంటికి గృహపరమైన విషయాల్లో కొంచెం ఆయన మంచి స్థిమితాన్ని ఇచ్చే ఆస్కారాలు ఉన్నాయి. అలాగే వారాంతానికి చంద్రుని యొక్క దశమస్థాన సంచారం కూడా జనరల్గా యోగిస్తుంది కాబట్టి ప్రొఫెషన్ రిలేటెడ్ విషయాల్లో కూడా చాలా వరకు కూడా వారాంతానికి కొంత బెటర్గానే ఆ రోజు ప్రొఫెషన్ రిలేటెడ్ విషయాలు ఉండే ఆస్కారాలు ఉన్నాయి. సో మకర రాశి వారికి సంబంధించి మనం చూస్తే కనుక మెయిన్ వీళ్ళకి ఈ యొక్క సప్తమ కుజదోషం అనేది కొంచెం ఎఫెక్టివ్గా మనకి కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈ వారం కూడా ఉంది కాబట్టి, అలాగే కేతువు కూడా అష్టమ స్థానంలో ఉన్నారు. కుజకేతువులు ఇద్దరు కూడా అష్టమ స్థాన సంచారంలో ఉంటూ ఉన్నారు. కాబట్టి కంపల్సరీగా ఈ రాశి వాళ్ళు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడం చాలా మంచిది. అలాగే మీ ఇష్ట దైవ ఆరాధన ఎంత చేసుకుంటే అంత ఈ వారం చాలా విషయాల్లో మీకు కొంచెం బెటర్ రిజల్ట్స్ ఉండడానికి ఇష్టదైవ ఆరాధన మీకు చాలా ఉపయోగపడుతుంది. కుంభరాశి వారికి సంబంధించుద్దాం. కుంభరాశి వారికి తృతీయంలో శుక్రుడు, చతుర్థంలో బుధుడు, పంచమంలో గురుడు, షష్టమంలో కుజుడు, 4 గ్రహాల యొక్క అనుకూలత కుంభరాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. 6, 7, 8, 9 స్థానాల మీదకి చంద్రుని యొక్క సంచారం ఉంది. ఆది, సోమ, మంగళ 3 రోజులు కూడా కుంభరాశి వారికి అనుకూలంగా ఉంది. వారం ప్రారంభం ఏదైతే చంద్రుడి యొక్క షష్టమ స్థాన సంచారం జరుగుతూ ఉందో, షష్టమంలో చంద్రుడు స్వక్షేత్రంలో ఉన్నాడు. అలాగే కుజుడు కూడా ఈ రాశి వాళ్ళకి మిగతా రాశులకి అయితే ఈ కుజస్తంభన అంత యోగం కాదు కానీ, బట్ కుంభరాశి వాళ్ళకి ఓకే దీర్ఘకాలికంగా మొండి సమస్యలకు సంబంధించి, అలాగే శత్రు పీడను ఎదుర్కోవడానికి కానీ, కొన్ని వెరీ డిస్ప్యూటేటివ్ వివాదపరమైన విషయాలను మీరు ఓవర్కమ్ అవడానికి, వాటి మీద విజయం సాధించడానికి కుజుడి యొక్క స్థాన సంచారం ఇక్కడ బాగా యోగిస్తుంది. చంద్రుడు షష్టమంలో యోగించడం, కుజుడు షష్టమంలో ఉంటాడు. గత 9 నెలలుగా కుజుడు అక్కడే ఉన్నాడు. సో ఈ వారం కూడా చంద్రకుజుల యొక్క కలయిక షష్టమ స్థానంలో కనిపిస్తుంది. ఓన్ హౌస్లో చంద్రుడు ఉండగా, కాబట్టి ఆరోగ్య పరిస్థితుల రీత్యా కావచ్చు, శత్రువులపై విజయాన్ని పొందే విషయాల్లో కావచ్చు, తప్పకుండా ఇక్కడ కుంభరాశి వాళ్ళకి చక్కగా పాజిటివ్ రిజల్ట్స్ అనేవి మనకు కనిపిస్తూ ఉన్నాయి. సోమ మంగళవారాల్లో సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. యాక్చువల్గా ఇక్కడ రాహుకేతులు మారారు. ఆల్రెడీ కేతు సప్తమంలో ఉన్నాడు. సోమ మంగళవారాల్లో కూడా చంద్రుడి యొక్క సప్తమ స్థానం అనేది జరుగుతూ ఉంది. అట్ ద సేమ్ టైం
రవి కూడా ఆ రాశ్యాధిపతి రవి వీళ్ళకి అర్ధాష్టమంలో గోచారంలో ఉంటూ ఉన్నారు. సో కాబట్టి బిజినెస్ పరంగా అలాగే చాలా వరకు కూడా బిజినెస్ పరంగా మ్యారిటల్ లైఫ్ పరంగా సో ఇక్కడ ఏర్పడే కొన్ని పరిస్థితులకి సంబంధించిన విషయాల మీద ఎక్కువ మోర్ కాన్సన్ట్రేషన్గా ఉండాల్సిన అవసరం ఉంది. సో ఇక్కడ వ్యాపారంలో కానీ క్లోజ్ రిలేషన్స్ అండ్ మ్యారిటల్ లైఫ్లో కానీ ఎదురవుతున్న మారుతున్న పరిస్థితులు అది మీకు మీ యొక్క మానసిక ప్రశాంతతని ఈ సమయంలో కొంచెం తగ్గించే ఆస్కారాలు ఉంటాయి. సో కాబట్టి డొమెస్టికల్ విషయాల్లో, గృహపరమైన విషయాల్లో, కుటుంబపరమైన విషయాల్లో, కుటుంబ పరంగా ఎదురవుతున్న రెస్పాన్సిబిలిటీస్ విషయంలో ఇక్కడ సో మీరు ఎక్కువ ట్రబుల్ షూట్ చేసుకోవాల్సిన అవసరం ఎక్కువ ఉంటుంది ఈ వారం. సో దానివల్ల అవుతుందంటే యూ లెస్ కాన్సన్ట్రేషన్ ఆన్ యువర్ ప్రొఫెషన్ అండ్ జాబ్ టార్గెట్స్ అండ్ మోర్ కాన్సన్ట్రేషన్ ఆన్ యువర్ డొమెస్టికల్ ఇష్యూస్. సో అలాగే బుధ, గురు, శుక్రవారాల్లో అష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. సో అష్టమంలో చంద్రుడి యొక్క సంచారం జరుగుతుంది. ఆ రాశ్యాధిపతి బుధుడు మళ్ళీ చతుర్థంలోనే ఉన్నారు. సో కాబట్టి మొత్తంగా ఈ వారం సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర ఈ వారం 5 రోజులు కూడా ఫిక్స్డ్ అసెట్స్ అంటే స్థిరాస్తుల విషయంలో కానీ, ప్రాపర్టీస్ విషయాల్లో కానీ, గృహపరమైన విషయాల్లో కానీ, తల్లి గారి గురించి కానీ సో వీటి మీదే ఎక్కువ కాన్సన్ట్రేషన్ అండ్ వాటి మీదే ఎక్కువ మీ యొక్క ఆలోచన ఎక్కువ ఉండే ఆస్కారాలు ఉన్నాయి. బుధ, గురు, శుక్రవారంలో చిన్న టెన్స్ ఫీలింగ్గా ఉండే ఆస్కారాలు బుధ, గురు, శుక్రవారాల్లో మనకి కనిపిస్తూ ఉన్నాయి. సో వాహనాలు నడిపే విషయంలో అయినా, ఆరోగ్యపరమైన విషయాల్లో అయినా, సో జాబ్లో చివరి మినిట్లో అప్పుడు చేద్దాంలో ఇంకా టైం ఉందిగా, బయలుదేరదాంలో ఇంకా టైం ఉందిగా అనేటట్టు చివరి నిమిషం వరకు వచ్చి పెండింగ్ పెట్టుకోకుండా కొంచెం ఫ్రంట్ ఫార్వర్డ్గా మీరు పనులు చేసుకుంటూ వెళ్తే ఇలాంటి టెన్షన్లు బుధ, గురు, శుక్రవారాలు ఉండవు. సో అలాగే వారాంతంలో మనం చూస్తే కనుక చంద్రుడి భాగ్యస్థాన సంచారంలో ఉన్నారు. ఈ రాశికి, కుంభరాశికి జనరల్గా శుక్రుడు గత 4 నెలలుగా ఆయన ద్వితీయ స్థానంలో సంచారంలో ఉంటున్నారు. రెట్రాగ్రేషన్ వక్రించడం, మళ్ళీ ద్వితీయంలోనే ఉండటం జరుగుతుంది. ఈ వారంలో శుక్రుడు కొంచెం ఇప్పుడు తృతీయ స్థాన సంచారంలో కూడా వచ్చారు ఈ రాశి వాళ్ళకి సంబంధించి. యాక్చువల్గా ఈ కుంభరాశి వాళ్ళకి శుక్రుడు చాలా మంచి ఫ్రెండ్లీ ప్లానెట్. సో తృతీయ స్థానంలోకి వచ్చారు. ఈ సమయంలో మీ కమ్యూనికేషన్ కానీ, మీ రిలేటివ్స్తో కానీ, మీ సిబ్లింగ్స్తో కానీ వీటి విషయాల్లో చాలా వరకు అంటే సిబ్లింగ్స్తో అయినా, నైబర్స్తో అయినా, రిలేటివ్స్తో అయినా, వీళ్ళతో వ్యవహరించే తీరులో అయినా, మీ కమ్యూనికేషన్లో మంచి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి మనం గమనించవచ్చు. సమ్ షార్ట్ జర్నీస్ వారాంతానికి కూడా ఇక్కడ ఉండే ఆస్కారాలు మనకి కనిపిస్తున్నాయి. వారాంతానికి శని, ఆదివారాల్లో కావచ్చు, వారాంతం వచ్చే శనివారం. సో అలాగే శుక్రుడి యొక్క భాగ్యస్థాన సంచారం, చంద్రుడి భాగ్యస్థాన సంచారం, తృతీయ స్థానంలో కూడా శుక్రుడి యొక్క సంచారం ఉంటాం. సో తప్పకుండా ఇది కమ్యూనికేషన్ రంగాల్లో ఉన్న వాళ్ళకి, ఆర్టిస్టిక్ టాలెంట్స్, కళాకారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ ట్రాన్సిట్ చాలా బాగా కలిసి వచ్చే ఆస్కారంలో, మీడియేటర్స్ కావచ్చు, మధ్యవర్తిత్వం చేసేవాళ్ళు, సేల్స్ అండ్ పర్చేజెస్ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు, సో వాళ్ళకి ఇది కొంచెం ఈ ట్రాన్సిట్ మంచి పాజిటివ్ రిజల్ట్స్ వస్తుంది. వీరికి అర్ధాష్టమ రవిదోషం మాత్రం కొంచెం మనకి ఎక్కువ ఎఫెక్టివ్గా కనిపిస్తుంది. అర్ధాష్టమ రవిదోషం వల్ల డొమెస్టికల్గా ఎదురయ్యే కొన్ని సిచ్యువేషన్స్ వల్ల వీళ్ళకి మానసిక ప్రశాంతత తగ్గుతూ ఉంటుంది. ఆరోగ్యపరంగా కావచ్చు కొన్నిసార్లు. కాబట్టి జపాకుసుమ సంకాసం, రవి నవగ్రహ శాంతి మంత్రం బాగా చదువుకోవడం చాలా మంచిది ఈ రాశి వాళ్ళకి. అలాగే ఏదైతే సప్తమంలో కేతువు యొక్క సంచారం ఉందో ఆ సప్తమంలో కేతువుకి మంగళవారం పూట జంట నాగులు ఉన్న చోట పాలాభిషేకం చేయటం వల్ల అటు బిజినెస్గా కానీ, మ్యారిటల్ లైఫ్లో కానీ, కాంట్రాక్ట్స్ విషయాల్లో కానీ నెగిటివ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉండే ఆస్కారాలు ఉంటాయి. మేన్ రాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి ద్వితీయంలో శుక్రుడు, తృతీయంలో రవి, షష్టమంలో కేతువు, మొత్తంగా 3 గ్రహాల యొక్క అనుకూలత ఈ రాశి వారికి యోగిస్తూ ఉంది. ఈ రాశికి సంబంధించి చూస్తే కనుక ద్వితీయంలో శుక్రుడు, ముఖ్యంగా గత 4 నెలలుగా శుక్ర భగవానుడు స్తంభించి ఈయన కూడా రెట్రోగ్రేషన్ వక్రించి మళ్ళీ రాశిలోనే ఉంటాం.
బట్ ఆఫ్టర్ 4 months తర్వాత శుక్రుడు ఇక్కడ ద్వితీయ స్థానంలోకి వచ్చారు. సో దిస్ ఈజ్ గుడ్ సైన్ ఫర్ ఫైనాన్షియల్గా కొంచెం లిక్విడ్ ఫ్లో ఆఫ్ మనీకి సంబంధించిన విషయాల్లో అనుకూలించడానికి శుక్రుడి యొక్క స్థాన మార్పు ఏదైతే ఉందో రాశి వాళ్ళకి సంబంధించి కొంత అనుకూలమైన ఫలితాలు ఇచ్చే ఆస్కారాలు ఉన్నాయి. అలాగే తృతీయంలో రవి, పరాక్రమ స్థానంలో రవి యొక్క సంచారం కూడా చాలా మంచి ఎఫెక్ట్. ఇక్కడ హెల్త్ అండ్ వెల్త్ విషయాల్లో, హెల్త్ హీలింగ్ విషయాల్లో ఏంటి రవికి సంబంధించి పరాక్రమ స్థానంలో రవి యొక్క సంచారం కూడా ఎంతో కష్టపడి సాధించాల్సిన విషయాలను కూడా అతి సులువుగా మీరు సాధించడానికి రవి చక్కగా ఇక్కడ మీకు ఉపయోగపడుతున్నారు. అలాగే షష్టమ స్థానంలో కేతు మారారు, రాహుకేతువులు మారారు. షష్టమంలో కేతువు కూడా చక్కగా అనుకూలమైన ఫలితాలు ఇస్తాడు. శత్రు విజయాన్ని ఇచ్చే దిశగా కానీ, సో ఎన్నో వివాదాల నుంచి మిమ్మల్ని చిక్కుముడులుగా బయటికి తీసి చక్కగా బయటికి పడేసే విషయంలో కానీ ఈ కేతువు షష్టమ స్థానంలో చక్కగా మంచి అనుకూలమైన ఫలితాన్ని ఇస్తుంటాడు. ఇక్కడ చంద్రుని యొక్క సంచారం చూస్తే 5, 6, 7, 8 స్థానాల మీదుగా ఉంది. అంటే సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర 5 రోజులు కూడా చంద్ర సంచారం ఈ రాశికి బాగా అనుకూలంగా ఉంది. ఏదైతే ఈ మీనరాశి వాళ్ళకి సంబంధించి వారం ప్రారంభం మనం చూస్తే కనుక పంచమ స్థానం నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ రాశి వారికి ఆల్రెడీ గత 9 నెలలుగా కుజస్తంభన, ఈ రాశికి సంబంధించి కుజుడు నీచలో పంచమ స్థానంలోనే స్తంభించి ఉంటాం. సో పంచమ స్థానానికి సంబంధించి కుజస్తంభం ఏదైతే ఉందో ఈ రాశి వాళ్ళకి సంతానపరంగా ఫస్ట్ ఎక్కువ ఇబ్బందిని క్రియేట్ చేయటం, అలాగే మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్లో రీచబిలిటీని తగ్గించటం, చక్కగా ఈ కుజుడి నీచ పంచమ స్థానంలోనే ఉండటం వల్ల విసుగు, చిరాకు అనేది మీరు అభిమానించిన వ్యక్తుల మీద రావటం ఎక్కువగా గమనించదగిన విషయం. ఇది గాడ్ గ్రేస్ మొత్తానికి కుజస్తంభన ముగిసింది. ఇక ఈ వారాంతానికి కుజుడు కదులుతున్నారు. అక్కడి నుంచి పంచమ స్థానం నుంచి కుజుడు ఫస్ట్ బయటకు వస్తున్నారు. సో కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్లో అయినా, లవ్ లైఫ్లో అయినా అన్ని విధాలా కూడా ఈ కుజస్తంభన చాలా వరకు ఎఫెక్ట్ చేయటం ఈ 8 నెలలుగా. బట్ ఈ వారం కూడా కుజస్తంభం నడుస్తుంది. వారం ప్రారంభంలో కూడా ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లోనూ, సంతానపరమైన విషయాల్లో, ఇప్పుడు మనం చెప్పుకునే విషయాల్లో కూడా కొంచెం ఈ వారం మాత్రం కొంచెం అలా జస్ట్ కేర్గా ఉండటం మంచిది. సోమ, మంగళవారాల్లో షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. షష్టమంలో చంద్రుడు యోగిస్తాడు, ఆల్రెడీ కేతు కూడా అక్కడే ఉన్నారు. ఆ రాశ్యాధిపతి రవి కూడా తృతీయంలో ఉన్నారు. సో ఇక్కడ షష్టమంలో చంద్రుడు యోగిస్తాడు, కేతు యోగిస్తాడు, ఆ రాశ్యాధిపతి రవి కూడా తృతీయంలో ఉంటాం. దిగ్బలాల్లోనే ఉన్నాయి అన్ని గ్రహాలు కాబట్టి సోమ, మంగళవారాలు ఈ వారం ప్రారంభమయ్యే మొదటి 2 రోజులు కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఈ యొక్క మీనరాశి వాళ్ళు పొందే ఆస్కారాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఏదైతే చంద్రుడి యొక్క సంచారం షష్టమ స్థానంలో చక్కగా ఇక్కడ ఎనీ హెల్త్ ఇష్యూ, చిన్నపాటి 2-3 రోజుల్లో వచ్చేవి ఏమైనా హెల్త్ ఇష్యూస్ లాంటివి కావచ్చు, అలాగే కాంపిటేటివ్గా పనిచేయడానికి సంబంధించి మనం ఎనిమీస్ని ఓవర్కమ్ అవడానికి కానీ, సో ఈ 2 రోజులు చాలా బాగా అనుకూలంగా ఉంది చంద్రబలం. అలాగే రవి కూడా మంచి అనుకూలమైన సంచారంలో ఉండబట్టి ఇక్కడ చాలా వరకు మీకు ఎదురయ్యే సమస్యల్ని వాటికి సంబంధించి ఎక్కువ కష్టపడకుండానే తక్కువ కష్టంతోనే వాటి మీద మీరు చక్కగా మంచి సునాయాసమైన ఫలితాన్ని సాధించే ఆస్కారాలు కనిపిస్తున్నాయి అన్నమాట. బుధ, గురు, శుక్రవారాల్లో చూస్తే కనుక సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఎప్పుడైతే సప్తమ స్థానంలో చంద్రుడు ఉన్నాడో ఇక్కడ కొంతవరకు ఈ రాశి వాళ్ళకి బిజినెస్ విషయాల్లోనూ, బిజినెస్ పార్ట్నర్షిప్ విషయాల్లోనూ అండ్ క్లోజ్ రిలేషన్స్ విషయాలకి సంబంధించి కానీ, మీతో పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించిన విషయాల్లో కానీ ఆలోచనలు అనేవి బుధ, గురు, శుక్రవారాల్లో ఎక్కువ ఉంటూ ఉంటాయి. అలాగే ఈ రాశికి సంబంధించి వ్యాపార రీత్యా కొన్ని షార్ట్ జర్నీస్ ఉండే ఆస్కారాలు ఉన్నాయి. సో వ్యాపారానికి సంబంధించిన విషయాల రీత్యా ఎక్కువ కమ్యూనికేషన్ చేసే ఆస్కారాలు కూడా బుధ, గురు, శుక్రవారాల్లో మనకి కనిపిస్తూ ఉన్నాయి. వారాంతానికి చూస్తే చంద్రుడి అష్టమ స్థాన సంచారం. ఇక్కడ ఈ రాశికి మనం చూస్తే చంద్రుడు అష్టమంలో ఉన్నాం, ఆ రాశ్యాధిపతి శుక్రుడు ద్వితీయ స్థాన సంచారంలో ఉన్నారు. సో ఎనీవే మొత్తానికి చంద్రుడి యొక్క అష్టమ స్థాన సంచారం కాబట్టి ఈ వారాంతానికి కొంచెం హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకుంటూ ఉండండి. అలాగే ఆర్థికపరమైన విషయాల్లోనూ, ధనపరమైన విషయాల్లోనూ, కుటుంబపరమైన విషయాల్లో కూడా ఈ శుక్రుడి యొక్క స్థాన సంచారం ఇక్కడ ఈ వారం నుంచి మొదలవటం కొంతవరకు ప్లెజెంట్నెస్ ఇన్ ఫ్యామిలీ, కొంచెం ఫ్యామిలీ విషయాల్లో కొంచెం మనం చాలా హ్యాపీగా కొంచెం ప్లెజెంట్గా ఉందాం అన్న తీరులోనే ఇక్కడ శుక్రుడు మిమ్మల్ని ఇక్కడ మోటివేట్ చేస్తూ ఉంటాడు. సో కాబట్టి ఈ రాశికి పంచమ కుజుడు, రాశిలో శని, ఈ రెండే కొంచెం పెద్ద దోషాలు ఈ వారానికి సంబంధించి. ఈ పంచమంలో కుజుడు మాత్రం మనం ఎలా చెప్పుకున్నట్టు అన్ని విషయాల్లో అడ్డమాడుతున్నారు కాబట్టి
తప్పకుండా సుబ్రహ్మణ్య కరావలమ్మ స్తోత్రం కానీ, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన కానీ, సుబ్రహ్మణ్య స్వామి దేవాలయాన్ని దర్శించుకోవడం కానీ, ధరణీ గర్భ సంభూతం కుజ నవగ్రహశాంతి మంత్రం చదువుకోవటం కానీ, కుదిరితే కేజింపావు కందులు రెడ్ క్లాత్ దానం ఇవ్వటం వల్ల కానీ ఇక్కడ చాలా మంచి జరుగుతుంది. అలాగే రాశిలో కూడా శని సంచారం, ఏలినాటి శని నడుస్తూ ఉంది. అలాగే ఇప్పుడు పీక్స్లోకి నెత్తి మీదకి వచ్చింది శని ఇప్పుడు. కాబట్టి యాక్చువల్గా శని భగవానుడి యొక్క ఒక మంచి ఆయన సాటర్న్ ఈజ్ ద టీచర్. ఆయన చెప్పే పాఠాలు మరీ ఎక్కువ హార్ష్గా కాకుండా కొంచెం నెమ్మదిగా నేర్పించిన ఆయన అన్నీ అనుకుంటూ ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేసుకుంటూ వెళ్ళండి. నిత్యం నీలాంజన సమాభాసం చదువుకోండి, చాలా మంచిది. సో మొత్తంగా ఈ వారం అన్ని రాశుల వారికి సంబంధించిన రాశి ఫలాలు ఈ విధంగా ఉన్నాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.